నమస్కారం ఫ్రెండ్స్. సో నేను పెట్టిన టైటిల్ ప్రకారం ఇది ప్రవీణ్ బ్రదర్ది హత్య కాదు, అది ఒక ఏమంటారు యాక్సిడెంట్ అని శత విధాల ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్రమంలో ఇప్పుడు ఇది ఆయన బైక్ మీద పోయేటి, తర్వాత మద్యం షాప్, అదే లిక్కర్ షాప్లో ఇది లిక్కర్ బాటిల్ కొనుక్కున్నది. సో దాన్ని ఇక అన్ని అమ్ముడు పోయే ఛానళ్ళల్లో ఒక బ్రాడ్కాస్ట్ చేసి అది అంటే 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 ఒక కుక్కని చంపాలంటే అది ఫస్ట్ పిచ్చి కుక్క అని ముద్రేస్తారంట. ముద్రేసినాక దాన్ని చంపినా ఎవ్వరు రియాక్ట్ కారన్నట్టు. ఇది బీజేపీ వాళ్ళ స్ట్రాటజీ. ఇది అమిత్ షా చాణక్య నీతి. అంటే ఎంత దుర్మార్గులో అర్థం చేసుకోండి. ఇప్పుడు ఆయన తాగుతున్నట్టుగా ఎక్కడ లేదు. కొనుక్కున్నంత మాత్రాన అది ఆయన తాగుతుండా వేరే వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చిండా తెలియదు. ఒకవేళ తాగి పండుకుంటారు, గంట 2 గంటలు ఇట్లా రెస్ట్ చేస్తారు, తర్వాత ఎవరి పనాలు చేసుకుంటారు. ఎంతమంది చూస్తలే. సో కాబట్టి ఒకవేళ తాగి నడిపిండే అనుకుందాం, ముచ్చట కోసం వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అనుకుందాం. అట్లా తాగి నడిపిన యాక్సిడెంట్ అయిన కేసులల్లో ఒక్కటన్నా అట్లా ఉన్నది ఆ శరీరం. అట్లా పడుకొని దాని మీద బైక్ వచ్చి పండబెట్టి అట్లా శరీరానికి ఎక్కడ గాయాలు కాకుండా ఓన్లీ ముఖం మీదనే గాయాలు అయితే అట్లా యాక్సిడెంట్ అట్లా అవుతుందా? తాగి నడిపినా మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా తాగి నడిపితే యాక్సిడెంట్ అయితే బండి ఒక దగ్గర పడుతుంది, శరీరం ఒక దగ్గర పడుతుంది. ఆ శరీరం ఎన్ని ముక్కలు అవుతుందో ఏమవుతుందో ఎవరికి తెలియదు. అదే లారీ కిందనో పెద్ద వాహనం కింద వస్తే అయితే బండి తునకలు అవుతుంది, శరీరం తునకలు అవుతుంది కదా. ఆమె ఎవరు, మన సాయన్న కూతురు, సికింద్రాబాద్ మాజీ ఎమ్మెల్యే, ఆయన కూతురు. ఆమె పేరు లాస్యనందిత. ఆమె పొద్దుగాల 4 గంటలకు వస్తుంది. ఆమె తాగలేదు. అది 3వసారి అది యాక్సిడెంట్ అయింది. ఆ జీన్స్ లో ఉన్నది ఆమె కింద పడ్డది. ఆమె పరిస్థితి ఎట్లుండే? యాక్సిడెంట్ తెలిసిపోతుంది. బండి ఎట్లా నాశనం అయింది. ఎవరి చెవులలో తామర పూలు పెడతారా? ఎన్ని రోజులు పెడతారా? సో ఆ క్రమంలో మనకు వచ్చిన ఇంటర్నల్ సమాచారము ఉంటారు కదా, వాళ్ళ సన్నిహితులకు చెప్పుకుంటారు కదా. సో ఆ విధంగా మనకి ఇంటర్నల్గా వచ్చిన సమాచారం ప్రకారం ఆ మొత్తం సీసీ ఫుటేజ్లో ఆ పోలీసు వాళ్ళు రిలీజ్ చేసిన అన్ని చూసినా, వాళ్ళు షేర్ చేస్తున్న ఫోటోలు చూసినా, అన్నిటి ఆధారంగా నాకు అర్థమైన కాడికి ఆ నల్గొండలు షేర్ చేసిర్రు, చౌటుప్పల షేర్ చేసిర్రు, అన్ని కరెక్టే ఉన్నాయి. ఆయన పర్సనాలిటీ, ఆయన ఫిట్గా ఉన్నాడు మనిషి. జిమ్కి పోతాడో ఏమో, మంచిగా ఫిట్గా ఉన్నాడు, ఆరోగ్యం. కానీ విజయవాడ దాకా కరెక్ట్ ఉంది మొత్తం లెక్క. హెడ్ లైట్ ఒకటి మాత్రం లేదు, స్టార్టింగ్ నుంచి లేదు. అది ఎందుకు పోయిందో తెలియదు, కానీ మొత్తం మీద అయితే హెడ్ లైట్ లేదు, స్టార్టింగ్ నుంచి లేదు, హైదరాబాద్ నుంచి లేదు. ఆయన ఏమనుకున్నాడంటే ఇక ఇప్పుడు ఓడు ఫిక్స్ చేసే టైం లేదు అనుకున్నాడో ఏమనుకున్నాడో నాకు తెలియదు, కానీ డే టైంలో అయితే అవసరం లేదు, ఓన్లీ నైట్ టైంలో. ఆ కొద్ది టైంకి మనం ఈ ఏమంటారు, ఈ సైడ్ ఉన్నది కదా, దాన్ని ఏమంటారు కదా, సైడ్ లైట్ని ఇట్లా ఇండికేటర్ వేసేదాన్ని. సో ఆ ఇండికేటర్ని వాడుకొని నేను కొద్ది దూరమే కదా ప్రయాణం చేసేది రాత్రిపూట అనుకున్నట్టున్నాడు. సో అదొక్కటి లేదు, స్టార్టింగ్ నుంచి లేదు. విజయవాడ దాకా లెక్క కరెక్ట్ ఉంది, మనకు అన్ని అంత మంచిగా ఉంది. విజయవాడ నుంచి మొత్తం తేడా అయిపోయింది. విజయవాడ నుంచి మొత్తం అదంతా కల్పితం. ఆ సీసీ ఫుటేజ్లు, ఆ కొవ్వూరు, ఆ గేటు, అదంతా పెద్దగా ఉన్నాడు పర్సనాలిటీ, ఆయన బొర్రు ఉంది. ఓకే, సో అదే ప్రవీణ్ బ్రదర్ కాదు. సో కాబట్టి నాకు ఇంటర్నల్ గా అంత ప్రాముఖ్యం ఉన్న వ్యక్తులు తెలియజేసిన ముచ్చట ఏంటి అంటే, విజయవాడలో కిడ్నాప్ చేశారు బ్రదర్ని. కిడ్నాప్ చేసి 7 అటాక్ చేసిరంట. 7. ఎవరు ఆ 7 అంటే కిరాయి రౌడీలు. ఇవాళ ఎట్లయితే మిర్యాలగూడలో ఆయన చంపారు కదా, గిస్గర్ ఎవరో, అట్లా కిరాయి రౌడీల్ని హైర్ చేసుకున్నారంట. ఏమంటారు వాళ్ళని? కాంట్రాక్ట్ కిల్లర్స్ అంటారంట వాళ్ళని. ఓకే, ఎవరు చేయించిండ్రు ఏంది అనేది ఒక్కొక్కటి చెప్తాం. ఓకే, సో అందులో అయితే ఆ బైక్ ని తీసుకున్నది ఆ 7 ఒకటి తీసుకున్నాడంట. అర్థమైందా? తర్వాత ఏం చేసిరంట, ఆయన మొత్తం బట్టలు ఇప్పేసిరంట. తర్వాత ఆయన ప్రవీణ్ బ్రదర్ వేసుకున్న జాకెట్ ని ఆ 7 ఒకటి తీసుకొని అది వాడు వేసుకొని ఆ బైక్ నడుపుకుంటూ పోయిందట. ఎందుకంటే ఆ బైక్ మీద పోతుంది ప్రవీణ్ బ్రదర్ అని నమ్మించడానికి, తప్పుదో పట్టియడానికి విచారణని. అర్థమైందా? కెమెరాలలో అన్నిట్లలో వీళ్ళు చంపలేదు, అది న్యాచురల్ గా డెత్ అయిందని, యాక్సిడెంట్ అయిందని చూపెట్టడానికి ఆయన బైక్ తీసుకొని ఆయన జాకెట్ వేసుకొని ఆ 7 కూడా పోయిందంట. ఓకే, తర్వాత ఏంది, ఆ ప్రవీణ్ బ్రదర్ కి ఆ కిడ్నాప్ చేసి విజయవాడ లెక్కను. సో ఆయనకి విషం ఇచ్చారంట, పాయిజన్ అంటే విషం. ఓకే, పాయిజనస్ ఇంజెక్షన్ ఇచ్చారు, విషం ఇచ్చారు. ఓకే, తర్వాత అక్కడనే ఆయనకి ముఖం మీద అంతటా మొత్తం కొట్టాల్సిన దగ్గర అంతా కొట్టేసారు. ఓకే, అర్థమైందా? ఆ 7.
వెలుతురున్న ప్రాంతంలో కొట్టిర్రు. ఎందుకంటే చీకట్లో కొడితే ఏడవాడితే ఆడదెబ్బలు తగులుతాయి. ఇప్పుడు ఎక్కడైతే యాక్సిడెంట్ అయిన దగ్గర ఒకవేళ యాక్సిడెంట్ అయినా డిఫరెంట్గా ఉంటుంది, నిజంగా అక్కడ దాడి చేసినా చీకట్లో దాడి చేస్తే ఏడబడి తడగాయాలు ఉంటాయి, డ్రెస్ అంతా చినిగిపోయి ఉంటుంది, శరీరం అంతా రక్తం అడుగులో ఉంటుంది. కానీ ఆ కొట్టిన దగ్గర ఆ శరీరం దొరికిన దగ్గర రక్తం లేదు, ఆ శరీరం మీద ఎలాంటి గాయాలు లేవు. కాబట్టి డెఫినెట్లీ అది వెలుతురున్న ప్రాంతంలోనే చేసిర్రు, విజయవాడలోనే చేసిర్రు. సింపుల్. ఓకే. తర్వాత ఆ పాయిజనస్ ఇంజెక్షన్తో పాటు ఏది గొంతులోకి మద్యం పోసిర్రు. ఎందుకు పోసిర్రు? ఆయన తాగి బండి నడిపి చచ్చిపోయిండని రిపోర్ట్లలో రావడానికి, ఫోరెన్సిక్లో కానీ లేకపోతే ఈ పోస్ట్ మార్టంలో కానీ. ఓకే, అర్థమైందా? తర్వాత చంపేసారు అక్కడ విజయవాడలో. తర్వాత ఏంది, ఆ తర్వాత ఏదో వేరే పెద్ద వాహనంలో, కార్లను ఇంకా పెద్ద వాహనంలో శరీరాన్ని పట్టుకొని వచ్చారు, చచ్చిపోయిన శవాన్ని. ఓకే, తర్వాత ఆ శవానికి మళ్ళీ జాకెట్ వేసిర్రు, ఆడ పండబెట్టిర్రు, ఆ రోడ్ సైడ్ పండబెట్టి ఆయన మీద బైక్ పెట్టిర్రు, న్యాచురల్ డెత్ లెక్క క్రియేట్ చేసిర్రు. అర్థమైందా? సో అయితే ఈ అంతటికి చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ ఐజీకి, పోలీస్ ఆఫీసర్కి ఏమని ఇన్స్ట్రక్షన్ ఇచ్చిండంటే కేసుని సేమ్ డేలో క్లోజ్ చేయమని చెప్పిండంట. ఎందుకని చెప్పిండు? ఎవరు చెప్పించారు ఆయనతోటి? మీ చాణక్యుడు. ఓకే, ఈ చాణక్యుడు ఎవరు మీరు అర్థం చేసుకోండి. అయితే ఈ ఏడుగురు మంది కాంట్రాక్ట్ కిల్లర్లని ఎవరు ఎవరి ఇన్స్ట్రక్షన్స్ వల్ల చేసిర్రు? ఢిల్లీ నుంచి. ఓకే, ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళు ఎవరు చేయించిర్రు అంటే నరసాపురం బీజేపీ ఎంపీ భూపతి రాజు శ్రీనివాస్ వర్మ చేయించిండు అంట. ఈ 7 కాంట్రాక్టర్ని హైర్ చేసుకున్నాడు. అర్థమైందా? సో ఇక దీని వెనకాల ఎవరు అంటే చిన్నజీఆర్ స్వామి ఇక్కడ ఇది మెయిన్ గా నరసాపురం ఎంపీకి చెప్పడం జరిగింది. ఈ ఇద్దరు కలిసి అమిత్ షా యొక్క పర్మిషన్ తీసుకున్నారు. అంటే ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే A1 చిన్నజీఆర్ స్వామిని చేర్చాలి ఫస్ట్, అంటే చిన్నజీఆర్ స్వామి ఇది చేయాలని చెప్పి స్టార్ట్ అయింది, ఆయన మెదడులో స్టార్ట్ అయిందని అర్థం. అర్థమైందా? ఇట్లాంటి వాళ్ళని ఏరి పారేయాలి. ఎందుకంటే ఈ ప్రవీణ్ బ్రదర్ కానీ ఇట్లాంటి వాళ్ళు నీ చర్చ ఏసయ్య దేవుడు అని చెప్పుకుంటే ఎవరికి సమస్య లేదు, వాళ్ళ వర్షం చెప్తున్నా బీజేపీ వాళ్ళది. కానీ పొద్దుగా లేస్తే మా దేవతలను తిడితే అది కదిరే కృష్ణ కావచ్చు, లేకపోతే ప్రవీణ్ బ్రదర్ కావచ్చు, లేకపోతే కత్తి మహేష్ గారు కావచ్చు, అంటే మా బతుకుదేరు మీద కొడుతున్నావు. మేము హిందువులని ఎడినా కొడుకులను చేసి, హిందుత్వం పేరు మీద మేము ఆర్య బ్రాహ్మణులము ఎడినా కొడుకులను చేసి మేము దేశ సంపదని దోసుకుంటుంటే సద్గురులము, లేకపోతే పీఠాధిపతులము, మఠాధిపతులము, చిన్నజీయర్లము, నేను మొత్తం ఏమంటారు ఒక సర్వసంగ పరిత్యాగినని చెప్పి ఒక్కొక్క దగ్గర 1000 కోట్లు ఎందుకుంటాయి? వీళ్ళు చేస్తున్నది దోపిడీ, వీళ్ళు చేస్తుంది రాజకీయ నాయకుల, ధనవంతుల యొక్క నల్లధనాన్ని తెల్లధనం చేస్తున్నారు ఈ యొక్క మఠాధిపతులు, పీఠాధిపతులు. ఎందుకంటే ఇట్స్ ఎన్జిఓ అంటారు. ఎన్జిఓ అంటే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కింద ఎవడైనా డొనేషన్ ఇస్తే సోర్స్ అడగరు. ఆ డొనేషన్ ఇచ్చిన ఆర్గనైజేషన్ నుంచి మళ్ళీ బయటకు తీస్తే అది తెల్లధనం అవుతుంది. అంటే రాజకీయ నాయకుల దోపిడీ సొమ్మును వీళ్ళకు ఇస్తే వీళ్ళ నుంచి కడిగిన ముత్యం లెక్క బయటకు వస్తుంది, నల్లధనం తెల్లధనంగా కన్వర్ట్ అవుతుంది. అయితే వాళ్ళకేం లాభం? ఈ నల్లధనంలో ఎంతో కొంత పర్సంటేజ్ ఆ సద్గురులకి, ఈ చిన్నజీఆర్ స్వామిలకు వస్తుంది. చిన్నజీఆర్ స్వామి కింద ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఎన్ని 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయి, సర్వసంగ పరిత్యాగం చెప్పుకునే దుర్మార్గునికి చెప్పండి. అదే మనం సమ్మక్క సారలమ్మకు మొక్కితే వానికి మనసులో పడతలేదు చిన్నజీఆర్ గారికి. ఎందుకంటే పైసలు బ్రాహ్మణ్ దగ్గర ఉండాలి, ఇవాళ కోయ జాతుల దగ్గర ఉండొద్దు కదా, బీసీ ఎస్సీ ఎస్టీల దగ్గర ఉండొద్దు కదా, శూద్రుల దగ్గర ఉండొద్దు కదా. నేను ముట్టుకోనని ఇప్పటికి మీదికెళ్ళేస్తాడు వాడు. ఎవడు వీళ్ళంతవరు? గోదావరి జిల్లాలకు చెందిన బాపన్న కొడుకులు. ఇలా తిరుపతిలో మొత్తం అన్ని పూజార్లోడు గోదావరి జిల్లాలకు చెందిన బ్రాహ్మణ ముండా కొడుకులు. వీళ్ళకి ఉత్తర భారతదేశపు ఆ బ్రాహ్మణ ముండా కొడుకులు, విదేశీ ఆర్య బ్రాహ్మణ ముండా కొడుకులు, పాండేలు, ఇంకోడోడు, శర్మాలు, దొంగనా కొడుకులు, వాళ్ళకి మీది తనాలే మాది తనాలే అన్నట్టుంది. ఇది నడుస్తున్నది. గోదావరి జిల్లాలకు చెందిన బ్రాహ్మణ ముండా కొడుకులు మన దక్షిణ భారతదేశంలో చెడబుట్టిర్రు. అర్థమైందా? ఎందుకు పుట్టిర్రో ఇది తెలవాలి. సో దే ఫస్ట్ ఏమంటారు, భూపతి రాజు శ్రీనివాస్ వర్మ హైర్ చేసుకున్నాడు బీజేపీ ఎంపీ నరసాపురం చెందినవాడు.
దే ఫస్ట్ విచ్ క్రాఫ్ట్ అంటే విషం ఇచ్చి ఇట్లా చేయడాన్ని విచ్ క్రాఫ్ట్ అంటారు. అంటే ఒక మంత్రాలు ఇట్లా చేస్తారు చూడు, ఒక ఏమంటారు అదేమంటారు కదా, శుద్ర శక్తులు ఇట్లా శక్తులు వస్తాయని చెప్పి చేస్తారు చూడు, అట్లా చేసిర్రు, తర్వాత చంపేసిర్రు అనేది ఇది మనకు వచ్చిన సమాచారం. డెఫినెట్లీ అది ముమ్మాటికి హత్యనే. సో ఎందుకు చేస్తుర్రు అంటే కత్తి మహేష్ గారి మీద వీళ్ళందరి మీద ఎందుకు చేస్తుర్రు అంటే వీళ్ళు హిందూ స్క్రిప్చర్స్లలో ఉన్నటువంటి, హిందూ స్క్రిప్చర్స్ కాదు సారీ, నేను మళ్ళీ అది ఎందుకు అయిపోయిందంటే మనకి ఆ చెత్త హిందుత్వం అని నింపారు. కాదు, దయచేసి మూలవాసులు మొక్కునే హిందుత్వం వేరు. నేను గతంలో చెప్పినా మళ్ళీ చెప్తున్నా, నేను తప్పు చెప్తే హిందూ శబ్దము ఈ యొక్క రామాయణ మహాభారత ఇతిహాసాలు వేదాలు ఉపనిషత్తులు పెట్టండి. కాబట్టి హిందుత్వం కాదు అది, విదేశీ ఆర్య బ్రాహ్మణుల యొక్క సనాతన అధర్మము లేదా బ్రాహ్మణిజము లేదా మనువాదం. దానికి మూలవాసులు మొక్కునే హిందుత్వానికి ఎలాంటి సంబంధం లే. నేను చారిత్రక ఆధారాలతోటి సైంటిఫిక్గా చెప్తా, ఎన్నోసార్లు చెప్పినా మళ్ళీ చెప్తా. యజ్ఞాలు యాగాలనే కాన్సెప్టే భారతదేశంది కాదు, గుర్రాలనే కాన్సెప్టే మన భారతదేశంది కాదు, ఇనుప మణిముట్లు భారతదేశంలో లేవు, ఆవులు మొక్కునే కల్చరు ఈ మన భారతదేశంది కానే కాదు. ఇవన్నీ మీరు పర్షియా దేశంకు వండి, పర్షియా అంటే ఇప్పుడు ఒక ఇరానే కాదు, ఇరాన్ పైన ఉన్న ప్రాంతాలు, ఇవాళ కజకిస్తాను, తజికిస్తాను, ఉజ్బెకిస్తాన్, ఇవన్నీ ప్రాంతాలు, అక్కడ టర్కీ నుంచి మొదలు పెడితే ఇక్కడ మంగోలియా దాకా అక్కడ పర్షియా రాజ్యం విస్తరించి ఉండే ఆ రోజులలో. అర్థమైందా? సో గుర్రాన్ని ఎక్కడ మొక్కుతారు, ఎక్కడ గుర్ర మాంసం తింటారో కనుక్కోండి. మీరు రథాలు ఫస్ట్ ప్రపంచంలో ఎక్కడ వాడిరో కనుక్కోండి. రథాలు, గుర్రాలు మహాభారత యుద్ధాలు ఉండేవి, ఇవి ఎక్కడి మన దేశం కాదు. ఆ కజకిస్తాన్లో ఆ యొక్క పర్షియా రాజ్యంలో ఉండే సంస్కృతం మన భాష కాదు. కనుక్కోండి, రీసెర్చ్ చేయండి, ఒక మేధావులను అడగండి, ఒక ఆర్కియాలజిస్ట్ని అడగండి. నేను చెప్పిన తప్పైతే ప్రపంచంలో ఉన్న మేధావులను అడగండి. అర్థమైందా? ఏది పడితే అది చెత్త నింపుతా, నేను చెప్పింది ఏ వేదం అంటే తోలు తీస్తాం. ఎంతమందిని చంపుతావురా? ఎంతమందిని చంపుతావు? 99% మంది మేము మూలవాసులు ఏమున్నాం, తెల్ల తోలు ఉన్నటువంటి అమిత్ షా దొంగ నా కొడుక సంపురా చూద్దాం. ఆ ముండా కొడుకు ఒకడు ఉంటాడు వరంగల్లా, వాని పేరు నేను మర్చిపోయినా, అన్న కాల్ చేసేటోడు. వాడు RSSకి చెందిన బాపన్న కొడుకు. వారికి అంత భయం ఉంటే ఇంటి చుట్టూ 10 కుక్కలు, వీధి కుక్కలు తెచ్చి పెంచుకుంటుండు వాడు. ఎందుకని ఎవడనొస్తే దాడి చేస్తాడని. అంత భయం ఉన్నాడు ఎందుకు పెంచుకుంటున్నారా బోసిడికే? వాని దోస్త్ అంటే రామ్ మాధవ్ అంట. రామ్ మాధవ్ అనేటోడు అమిత్ షా ముడ్డి నాకుతాడు, ఇంకోటి చేస్తాడు. వాడు రామ్ మాధవ్ అని చెప్పిండు, అమిత్ షా చెప్పిండు అని చెప్పి ఒక గోదావరి జిల్లాలో చెందిన ఒక బ్రాహ్మణం ఉండని మాధవి లత అనే ఒకటి రామ్నగర్లో ఉంటుంది. అది కుక్కలు పెంచుకొని ఉంటుంది ఒకతే. అది నాతోటి ఫోన్లో మాట్లాడి నాకు లైవ్లో పెట్టి అది నల్లోని పంపించింది గన్ను బట్టి. పడితే నేను ఇమ్మీడియట్గా పోలీసులకు ఫోన్ చేస్తే 5 నిమిషాలు వచ్చే వరకు పారిపోయింది వాడు. అప్పుడు అది ఏమంటుంది, NRIలతో పెట్టుకోవద్దు, హుషారు ఉంటారని అంటుంది. అది లంజముండా ఎడగొట్టినవే. నాకేమన్నా పైసలు ఇమ్మన్నానే లంజముండా? నాకేమన్నా అడిగినా? చేసేదే వ్యభిచారం. ఆ వీడియోలలో పెట్టి అది అందరితోటి న్యూడ్ కాల్ చేసుకుంటూ మాట్లాడుతుంది. అది 2 మొగలను వదిలేసింది. ఇది బ్రాహ్మణం ఉండా, ఇది వేదాల గురించి నాకు నీతులు చెప్తుంది. నియ్యత లేదు, సంస్కారం లేదు. అందుకే అంటున్నా, ఈ బ్రాహ్మణ కొడుకులందరూ నీ పారదోలాలి. ఎక్కడి నుంచి వచ్చిర్రో విదేశాలకు అక్కడికి పారదోలాలి. అర్థమైందా? గలీజ్ నాకు ఇట్లా ఎంతమందిని ఉత్తర భారతదేశంలో చెత్త ఉందిరా అంటే ఆ చెత్తని దక్షిణ భారతదేశంలో తెస్తున్నారు. తమిళనాడులో భరిస్తలేరు, తెలంగాణలో భరిస్తలేరు, కర్ణాటకలో లేవకుండా తన్నీరు. గౌరీ లొకేషన్ చంపితే ఒక వ్యాపారిని పొడిస్తే లేవకుండా తన్నీరు పాడుకోవాలని. ఏడరా మిగిలింది? ఈ ఆంధ్రప్రదేశ్లో చెత్త ఉన్నది. ఎందుకని ఉన్నది ఆంధ్రప్రదేశ్లో చెత్త? కులం పిచ్చి ఎక్కువ ఉన్నది పిచ్చి పాడుకోవాలకి. చదువుకున్న ఎక్కువ మంది వచ్చిన ఆంధ్రప్రదేశ్లో. ఆంధ్రప్రదేశ్ బాగుపడదురా. చంద్రబాబు నాయుడు కాదు అని అయ్యి వచ్చినా బాగుపడది. కట్టుమని చూద్దాం చంద్రబాబు నాయుడు కానీ. దమ్ముంటే చంద్రబాబు నాయుడు సైబరాబాద్ కట్టినప్పుడు ఆంధ్రప్రదేశ్లో కట్టరా చూద్దాం. కట్టలేవు. జగన్ కట్టలేడు, చంద్రబాబు నాయుడు కట్టలేడు. మీ రక్తంలో ఈ విషం ఉంది. మీరు మతం పేరు మీద, కులం పేరు మీద కొట్టుకొని వస్తారు. మీ దగ్గర ప్రశాంతత లేదు. ఎందుకు వచ్చి ఉంటున్నారు ఆంధ్రాలో, తెలంగాణలో, చెన్నైలో, ఇంకో ప్రాంతంలో, అమెరికాలో, హైదరాబాద్లో? అభద్రతాభావం వల్ల. మీరు వాళ్ళని కాలబెడతారు, వాళ్ళు మిమ్మల్ని కాలబెడతారు. అక్కడి దగ్గరికి ప్రశాంతం లేని దగ్గర ఎవడు పెట్టుబడులకు రాడు.
మీదో బతుకు థూ గలీజ్ నా కొడుకులు. ఆలోచించండి మిత్రులారా. ఇది అమిత్ షా చాణక్య నీతి అంటారు. చాణక్యుడు అంటారు వాడిని. ఎందుకంటారు? వాడు చేసేదంతా కుట్రలు కుతంత్రాలు, వాణి చంపాలి వీని చంపాలి. అంటే ఇప్పుడే గిట్లుండదు. అంటే అప్పుడు ఒక నీతి నియమం లేని కాలంలో 2000 సంవత్సరాల కింద ఏముండే చాణక్య నీతి 2500 సంవత్సరాల కింద. అంటే వాడెంత గలీజ్ నా కొడుకు అర్థం చేసుకోండి. ఆ బాపన్ నా కొడుకు చాణక్యుడు కదా. బీసీలైనటువంటి మంగళులైనటువంటి మహానందులు ఈ యొక్క భారతదేశాన్ని పరిపాలిస్తుంటే, మగధ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తే తట్టుకోలేకపోయిండు ముడేసుకున్నటువంటి చాణక్యుడు బాపన్ నా కొడుకు. ఇక వాడు చెయ్యని కుట్రలు లేవు, కుతంత్రాలు లేవు. నందుల సామ్రాజ్యాన్ని చూసి భయపడి అలెగ్జాండర్ వాడు కూడా గ్రీకులు అందరూ వారిపోయారు. ఊరవతలనే పురుషోత్తంతో కొట్లాడడానికే మనకు శక్తి లేదురా. అట్లాంటిది అంత పెద్ద మహాసామ్రాజ్యంలో అన్న పెద్ద ఏనుగులు అంత పెద్ద ఆయుధాలు ఉన్నదే, వాళ్ళతో మనం ఏం కొట్లాడతారని పారిపోయారు గ్రీకులు. అట్లాంటి నంద సామ్రాజ్యాన్ని వీడి కుట్రలు కుతంత్రాల చాణక్య నీతితోటి ఈ మంగళోళ్ళు శూద్రులు రాజ్యం వేయలేద్దని వాడిని ఎన్ని రకాలుగా నమ్మించి మోసం చేసిండో ఇక మనకు తెలియని చరిత్ర కాదు చాణక్యులు. అర్థమైందా? సో అంత దుర్మార్గులు. సంపద ఓన్ దగ్గర ఉండాలి, బాపనోన్ దగ్గరనే ఉండాలి. అధికారం ఓన్ దగ్గర ఉండాలి, బాపనోన్ దగ్గరనే ఉండాలి. ఎందుకంటే రాజులు కూడా పేరుకే రాజులు. వాడు యుద్ధం చేసి చచ్చిపోవాల్సిందే గాని పరిపాలన మొత్తం ఈ బాపనోందే నడిచింది. వాడే మంత్రి ఉంటాడు, వాడు చెప్పిందే వినాలే. మొత్తం దేశంలో ఉన్న సంపద అంతా మనం గుళ్ళ దాచిపెట్టుకోవాలి. ఏమనంటే నాగబంధనము ఇంకో బంధనం అని చెప్పాలి. అర్థమైందా మిత్రులారా? సో ఇప్పుడు లాస్ట్కి ఏమవుతుంది ఈ కేసులో? ఇక లాస్ట్కి ఏమవుతుంది? కేసీఆర్ గారు ఈ యొక్క మొత్తం వాళ్ళ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనేది మొత్తం రికార్డ్ చేసి పబ్లిక్ లో పెట్టిండు. సిబిసిఐడి ఎంక్వైరీ, హైకోర్టుల కేసు ఇవన్నీ అన్నాడు. లాస్ట్కి ఏమైంది? మీరు ఎప్పుడైనా చూడండి, దీన్ని సిబిఐకి ట్రాన్స్ఫర్ చేయాలంటారు, లేదంటే సుప్రీంకోర్టుకి అంటారు. కథ సుప్రీంకోర్టు సిబిఐ ఎవరి చేయిలు ఉంది? బీజేపీ, అమిత్ షా, ఇంకో తొక్క నా కొడుకు చేయిలు ఉంది. అంటే ఆ కేసు సచ్చినా విచారణకు రాదు. అంటే న్యాయాన్ని బొందబెడుతున్నట్టు లెక్క. సింపుల్. ఇప్పుడు లాస్ట్కి ఏమవుతుంది? ఈ కేసు కూడా ఇప్పుడు మనం ఇన్ని ఆధారాలతో ఇన్ని మాట్లాడితే ఏమవుతుంది? ఇది సిబిఐకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది, సుప్రీంకోర్టు పరిధిలోకి ఉంది, కథ విచారణకు రాదు. ప్రత్యక్ష కేసు 20 ఉన్న దోషులందరూ చచ్చిపోతారు కానీ అది విచారణకు రాదు. గంతెందుకు నడి రోడ్డు మీద హత్య చేసిన బ్రాహ్మణ దంపతులను హత్య చేసినటువంటి వామన్ రావు దంపతులను హత్య చేసిన కేసుల విచారణకు వస్తలేదు. ఎన్నేళ్ళు ఉంటుందా కేసు విచారణకి? మళ్ళీ అదే వాడెవడో పేదోడు ఉంటే వాడిని దిశల కేసులో ఎన్కౌంటర్ చేస్తారు, లేదంటే శూద్రుల కేసులలో తొందర విచారణకు వస్తాయి. మరి ఈ హై ప్రొఫైల్ కేసులలో ఎందుకు రావు? దోషులు యొక్క అగ్రకులం వాళ్ళు ఉంటే విచారణకు రావు. అదే శూద్రులు ఉంటే విచారణకు వస్తాయి, శిక్షలు పడతాయి, లేదంటే ఎన్కౌంటర్లు అవుతాయి. ఇది అంటే ఇక్కడ ఏమైతుంది? మొత్తం అధికారం వాళ్ళ చేయిలు ఉన్నది, కోర్టులు వాళ్ళ చేయిలు ఉన్నాయి, సిబిఐ వాళ్ళ చేయిలు ఉంది, ఈడీ వాళ్ళ చేయిలు ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ చేయిలు, అధికారం వాళ్ళ చేయిలు ఉంది. దే ఆర్ అబ్యూజింగ్ దేర్ పవర్. సిబిఐ, ఈడీ, ఐటీ తీసేయండి. భారతదేశంలో ప్రజాస్వామ్యం ఎందుకు వర్ధిల్లదు? ఎందుకు గతంలో లెక్క భారతదేశం బాగుపడదు చూద్దాం. రాజకీయ నాయకులని, పైసలు ఉన్న వాళ్ళని, యొక్క వ్యాపారాలు చేసేటోళ్ళని వాళ్ళందరినీ సిబిఐ, ఈడీ, ఐటీ కథం. వాళ్ళ నోరన్న ఊపిస్తావు, లేదంటే వాళ్ళని బీజేపీలో జాయిన్ చేసుకుంటావు. పక్క పార్టీలో ఉంటే వాడు అవినీతి మంతుడు, బీజేపీలో జాయిన్ అయితే వాడు నీతి మంతుడు. ఎందుకంటే వాడు దోసుకున్న దానికి నీకు రావాల్సిన వాటాలు వస్తాయి. వాడు నీ పార్టీలోకి వస్తే నీకు అధికారం ఎల్లకాలం ఉంటుంది కాబట్టి నువ్వు దోసుకోవచ్చు. ఇవి కాకుండా ఇక ఈవీఎంలు, ఎలక్షన్ కమిషన్, ఇక ఇది ఇవాళ నక్సలైట్ల ఏరువేత మీద గిరిజనులను చంపుతున్నావు. దేశంలో ఎక్కడ సంపద ఉన్నా భూగర్భ ఎక్కడ సంపద ఉన్నా దోసుకుంటున్నావు. ఎవరి దగ్గర పైసలు లేకుండా చేస్తున్నావు. ఏడిస్తే ఏమంటున్నావు? దొడ్డు రేషన్ బియ్యం ఇస్తా, అవి తినండి, మాకు సేవ చేయండి, మా బ్రాహ్మణుల ముడ్డిలు గడగండి అని చెప్తున్నావు. నో, దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్. అర్థమైందా అమిత్ షా? నీ కాలం మూడింది. అర్థమైందా? ఆ ప్రకృతి తప్పకుండా ఈ సావర్కర్ని ఎట్లయితే చంపేసిందో, ఎడ్గేవాకర్ని ఎట్లయితే చంపేసిందో, వాజ్పేయిని ఎట్లయితే చంపేసిందో, వాజ్పేయికి చెప్పుకోలేని రోగం వచ్చి చచ్చిపోయాడు. అర్థమైందా? అలా మతలబ్ ఏందో అర్థం చేసుకో. అమిత్ షా కూడా ఏం రోగం వచ్చి ఎప్పుడు చేస్తాడో, మోడీ ఎట్లా చేస్తాడో, వీళ్ళందరి పాపాలు ప్రకృతి తప్పకుండా ఒక్కొక్కరి పేర్లు చెప్పి వాళ్ళకి వచ్చిన రోగాలు చెప్తే మనం తట్టుకోలేం. అర్థమైందా? వీడి కూడా ఉంటాడు, అమిత్ షా గారు ఉంటాడు. చూడు, త్వరలోనే వానికి ఉన్నది. ప్రకృతి తప్పకుండా వాడిని శిక్షిస్తుంది. ఇంతమంది చంపిన వాడిని ఎందుకు వదిలేస్తుంది? అర్థమైందా ఇట్లారా?
సో ఇది అంటే మన దక్షిణ భారతదేశంలోనే ఇంతో అంతో మనకు ప్రశ్నించేది తత్వం ఉన్న దగ్గరనే, ఇంతో అంతో చైతన్యం ఉన్న దగ్గరనే ఇంత అరాచకం చేస్తున్నారు ఈ బ్రాహ్మణ ముండా కొడుకులు. అంటే బీజేపీ ఆర్ఎస్ చెందిన వాళ్ళు, ఈ యొక్క ఆర్యులు, ఈ సనాతన అధర్మాన్ని పొంచి పోషిస్తున్న ముండా కొడుకులు. అట్లా అంటే ఉత్తర భారతదేశంలో అసలు అసలు న్యాయం అనేది ఉన్నదా? రోడ్డు మీద జంబి కత్తులు అమ్ముతున్నారు, రోడ్డు మీద జంబి కత్తులు పట్టుకొని తిరుగుతున్నారు. ఇలా ఆ యొక్క యూపీలో ఏది ఈ యొక్క మా అమ్మ నాన్నను చంపినవని ఒక దళితులు వాళ్ళు ఏడుచుకుంటా పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళ చెల్లెని అక్కని కూడా చంపేశారు, కంప్లైంట్ ఇచ్చిన కూడా చంపారు. ఒక ఆడపిల్ల రోడ్డు మీద బట్టలు లేకుండా మొత్తం ఊరంతా తిరిగి బతిలాడుకుంది నా ప్రాణభిక్ష పెట్టమని. ఇక మణిపూర్లో అయితే ఇద్దరు అమ్మాయిలని బట్టలు లేకుండా ఎట్లా తిప్పుకుంటూ చూసినాం. దాని మీద ఒక్క స్టేట్మెంట్ చేయడం అమిత్ షా. మొత్తం అన్ని ప్రతిపక్షాలు పార్లమెంటు దద్దరిల్లేటట్టు ఏడ్చినా కొట్లాడినా పార్లమెంటులో ఏది పొగ బాంబు పెడితే ఇప్పటి వరకు విచారణ జరగదు, పుల్వామా దాడి మీద ఇప్పటి వరకు విచారణ జరగదు. దీన్ని బట్టి ఇక ఉత్తర భారతదేశంలో ఎంత వరస్తున్నారు, అక్కడ ప్రజలు ఎట్లా బతుకుతున్నారు. బుల్డోజర్ తెచ్చి మొత్తం అక్కడ ఉన్న అందరు ఎవడు ప్రశ్నిస్తే వాళ్ళే, ముస్లింలు ఒక్కరే కాదు, ముస్లింలయ్యి, దళితులయ్యి, ఈ యొక్క ప్రతిపక్ష నేతలు అందరి ఇల్లు వాళ్ళ కొట్టుడు. అంటే నేను చెప్పింది వినాలే, నన్ను ప్రశ్నించకూడదు, న్యాయం మాట్లాడకూడదు అనేది ఉంది. మొన్న కొట్టిరు కదా, 400 వస్తాయన్న కదా, 270 సగం కూడా రాలేదు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ కూడా రాలేదు కదరా. తీసేయరా చంద్రబాబు నాయుడు, ఏం చేసుకుంటారా? సాగుకు దగ్గర వచ్చినావు, తీసేయి, మద్దతు తీసేయి. వీడు నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు మద్దతు తీసేస్తే పడిపోతుంది గవర్నమెంట్. తీసేయరే. నీకు కావాలంటే ఏ మంత్రి కావాలంటే అది ఇస్తాం చంద్రబాబు నాయుడు. రా, కూటమిలో వద్దాం, వాళ్ళు దింపేద్దాం. నీకు ఏ పదవి కావాలంటే అది తీసుకో, నువ్వే ప్రైమ్ మినిస్టర్గా. ఎందుకురా ఈ బతుకు? సిగ్గు లేదు. ఆలోచించండి మిత్రులారా. అసలు అసలు చట్టం ఉన్నదా? అసలు ఈ అన్నిటికీ ఇక మీడియాని కంట్రోల్లో చేసుకోవాలి. గ్రాకు చెప్పినా వానికి బాధనే. 60 ఏళ్ల కింద లక్ష్యం నెహ్రూ గారి మీద వాడు బురద లేకపోతే వాడు బతకలేడు. అన్ని కట్టిన కాంగ్రెస్ మీద వాడు బురద లేకపోతే బతకలేడు. నువ్వేం చేసినావు రేపురా అంటే కాంగ్రెస్ తిడతాడు. మోడీగా నువ్వేం చేసినావు చెప్పరా? ఈ యొక్క 200 లక్షల కోట్ల అప్పు చేసినావు, ఈ యొక్క ప్రతి సంవత్సరం 50 లక్షల కోట్ల బడ్జెట్, ఈ బడ్జెట్ పైసలు ఆడిపోయే, అప్పు చేసిన పైసలు ఆడిపోయే, ఈ అన్ని కంపెనీలు అమ్ముతూ వచ్చిన పైసలు ఆడిపోయే. నేను ఫకీర్ని అంటాడు, నేను అత్యంత ధనవంతుని అంటాడు. ఈ పైసలు లెక్క ఎప్పుడు ఉండే కొడుక? వాడు నాగార్జున సార్ కట్టిండు, నువ్వేం కట్టినవరా? వాడు శ్రీశైలం కట్టిండు, నువ్వేం కట్టినవరా? వాడు ఐఐటీలు పెట్టిండు, నువ్వేం పెట్టినవరా? ఇట్లా అడిగితే నేను దేశద్రోహిని, నేను కమ్మిని, నేను కాంగిని. మరి హిందువుల కోసమే పుట్టినవైతే హిందువుల దగ్గర ట్యాక్స్ తీసుకోకరా? పెట్రోల్ మీద 30 రూపాయలు తీసుకుంటున్నావు. జిఎస్టీ కాంగ్రెస్ వాడు 0% ఎత్తే నువ్వు 5 చేసినావు, వాడు 5 చేస్తే నువ్వు 8 చేసినావు, వాడు 8 చేస్తే నువ్వు 12 చేసినావు, వాడు 12 చేస్తే నువ్వు 18 చేసినావు. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు మాక్సిమం 18 తీసుకుంటే నువ్వు 28% చేసినావు. అంటే నేను 100 రూపాయలు సంపాదిస్తే 30 రూపాయలు నీకే కట్టాలి కదరా ట్యాక్స్. మరి ఈ ట్యాక్సీకి లెక్క అడిగితే నేను దేశద్రోహిని, నేను హిందువుని కాదు. ఎంత నీచముండా కొడుకులరా. నేనైతే మొక్కుతున్నా ప్రకృతి మాతకి, నేను ప్రార్థిస్తున్నా ఈ దుర్మార్గుని, అమిత్ షా అనే దుర్మార్గుని, మోడీ అనే దుర్మార్గుని ఎంత తొందర తీసుకో తల్లి, అంత భారతదేశానికి ఒక పీడ విరగడవుతుంది. ఒక భారతదేశము ఒక సక్రమ మార్గంలో పోయే అవకాశం ఉంటుంది. దయచేసి ఓకే, అన్యాయం ఎల్లకాలం నడవదు. అర్థమైందా మిత్రులారా? ఇట్లా నడుస్తున్నది. వీళ్ళందరూ మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రి ఎందుకు వదిలేసినవరా? సిబిఐ ఈడీ అని పెట్టి మొత్తం 15 రాష్ట్రాల్లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసేసి కాంగ్రెస్ ఏడుంది అంటాడు. వాడు వచ్చింది కాంగ్రెస్ ముక్త భారత్ అంటే ఏంది? ప్రతిపక్ష ముక్త భారత్ అంటే ఏంది? భారతదేశాన్ని ఒక నియంతృత్వంలోకి తీసుకుపోతూ వాడంట పైసలు పంచుతాడంట, వాడంట అన్ని చేస్తాడంట, ప్రతిపక్షాల దగ్గర పైసలు ఉండొద్దంట. వాడు డిమానిటైజేషన్ తెచ్చింది ప్రతిపక్షాల దగ్గర పైసలు లేకుండా చేయడానికి. దానివల్ల వ్యాపారాల సంఖ్య నాకు ఇచ్చినావు కదా, అంటే దేశ ప్రజలందరినీ అడుక్కునేటట్టు చేస్తావు. నీకు వచ్చిన గోలే అది. వెరీ వెరీ అన్ఫార్చునేట్. మేల్కోవాలి. హిందువులకి ఏమైందిరా? ఈ అమ్మాయి బీజేపీ పార్టీ 100 ఏళ్ళు అయిందిరా పుట్టి, 100 ఏళ్ళు కూడా కాలేదురా. 1980లో పెట్టిండాడు. ఆర్ఎస్ఎస్ ఇంకో 100 ఏళ్ళు అయింది. ఈ 100 ఏళ్ళకి ముందు హిందుత్వం లేదు, 1000 సంవత్సరాల నుంచి లేదు. వీడు ఎత్తేరా బీజేపీ, ఏమైతుందో చూద్దాం. ఏం కాదురా, ఒక సిద్ధాంతాన్ని నచ్చినోడు అంత తొందర కన్వర్ట్ కాడు. పోనీ మొత్తం భారతదేశంలో ఉన్న అందరూ క్రిస్టియన్లో ముస్లిమ్స్ అయినా అనుకో, ఏమవుతుందిరా? ఇలా ఇస్లాం దేశాలు ఉన్నాయి, క్రిస్టియన్ దేశాలు, ఏమైతుందిరా? ఒక క్రిస్టియన్ దేశం ఇంకో క్రిస్టియన్ దేశం కొట్టుకదత్తలేవు. రష్యా వాడు అమెరికా వాడు కొట్టుకుంటలేడు, యూరోప్ వాడు రష్యా వాడు కొట్టుకుంటాడు. అన్ని క్రిస్టియన్ దేశాలే కదరా. ఒక ఇస్లాం దేశం ఇంకో దేశం కొట్లాడతలేదు, ఇంకో ఇస్లాం దేశం. ఏందిరా నాకు అర్థం కాదు.
ఎవరికి నచ్చినాడు అని మొక్కుంటాడు, మనకు వచ్చిన నష్టమేందిరా? అలా విషయం ఉంటే మొక్కుంటారు, లేకపోతే నా పక్షులు లెక్క జంతువులు లెక్క నాస్తికులు అవుతారు. ఏ పక్షి ఏ దేవుని మొక్కుతుందిరా? పిచ్చి నా కొడుకులు. ఆలోచించిన వ్యక్తులారా, అంటే ఎవడు మాట్లాడొద్దు, అలా ఉన్న లాజికల్ క్వశ్చన్ అడగొద్దు. నువ్వు చెత్త నింపుతుంటే నేను నింపించుకోవాలి. ఏ మతాన్ని వద్దంటున్నారు? అన్ని మతాల చెత్త ఉంది. నేను ఒక సనాతన అధర్మం గురించి చెప్తలేను. క్రిస్టియానిటీలో సగం చెత్త ఉంది, ఇది 50%, ఇస్లాంలో సగం % చెత్త ఉంది. ఆ యొక్క సనాతన అధర్మంలో 90% చెత్త ఉంది. ఇంతో అంత చెత్త లేనిది, చెత్త ఎక్కువ జమగాంది ఏందిరా అంటే బుద్ధిజము లేదా హిందూయిజం. కానీ బ్రాహ్మణిజంలో సనాతన అధర్మంలో 90% చెత్త ఉంది. క్రిస్టియానిటీ ఇస్లాంలో 50% చెత్త ఉంది. ఎందుకుంది? ఆ రోజులలో ఎప్పుడు వచ్చినాయి, అవి ఎప్పుడు పుట్టినాయి, అప్పుడున్న సమాజ పరిస్థితులు ఏంది, అప్పుడున్న వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఏంది, అవన్నీ పరిగణలోకి తీసుకోవాలి కదా, అవునా కాదా? అప్పుడున్న ఆటవికము ఇప్పుడు ఎట్లా వర్కౌట్ అవుతుంది? అవి కొన్ని ప్రజలు ఇనీషియల్ గా కొన్ని తెగలుగా బతికిర్రు, ఆది మానవులుగా బతికిర్రు. ఆది మానవులు, బట్టలు లేని ఆది మానవుల నుంచి ఒక జంతువు లెక్క బతికి నుంచి ఒక సమూహంగా ఏర్పడ్డారు. ఆ సమూహము ఒక ట్రైబ్ గా ఏర్పడ్డారు, ఒక తెగలుగా ఏర్పడ్డారు. ఆ తెగలలో ఉండే న్యాయము, తెగలలో ఉండే ఆలోచన విధానము అప్పటికిప్పటికి సేమ్ ఎట్లా ఉంటది? మారదా? వాళ్ళ ఆలోచన విధానంలో ప్రోగ్రెసివ్ థాట్స్ రావా? అప్పుడు వాడిన పనిముట్లు ఇప్పుడు వాడుతున్నామా? కాబట్టి అప్పుడెప్పుడో 2000, 3000 సంవత్సరాల కింద రాసిన పుస్తకాలు యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు ఎట్లా వర్తిస్తాయి? కాబట్టి చెత్త ఉంది. అలా రాళ్ళు కొట్టి సంపమని అలా రాసిర్రు ఒక గ్రంథంలో. ఇప్పుడు అట్లనే చేయమంటే సాధ్యమవుతుంది? అది కరెక్ట్? అది చిన్నపిల్లలు, మహిళలు చూస్తుంటారు, వాళ్ళకి జీవితంలో ఎంతో సాధించాలనే వాళ్ళు అనుకునేవారు. అట్లాంటివి చూసినప్పుడు వాళ్ళకి జీవితం మీద ఆసక్తి వస్తుందా, విరక్తి వస్తుందా? కాబట్టి ఎప్పుడో రాసిన వాటిని యాజ్ ఇట్ ఈజ్ మనము గుడ్డిగా పాటిద్దామంటే, నేను అన్ని మతాల గురించి చెప్తున్నా, ఒక పర్టికులర్ మతం గురించి చెప్తలే. కాబట్టి ఒక సైంటిఫిక్ టెంపర్ ఉండొద్దు, ఒక తప్పును తప్పనదు. ఇట్లనే చేసిర్రు, వాళ్ళు కూడా అట్లనే చేసిర్రు, క్రిస్టియానిటీలు కూడా ఇట్లనే చేసిర్రు. అలా కూడా మేధావులు ఆయన కోపర్నికస్ అంటే ఆయన ఏం చెప్పిండు? అంతకుముందు ఈ చర్చోళ్ళు ఏమని నమ్మిండ్రు? అన్ని భూమి చుట్టే తిరుగుతాయి అన్ని గ్రహాలని నమ్మిండ్రు. ఆ కోపర్నికస్ వచ్చి ఏం చెప్పిండు? ఆ యొక్క టెలిస్కోప్ గెలీలియో కనిపెట్టినాక ఏం చెప్పిండు ఆయన? ఇది కాదురా అయ్యా, ఇది అన్ని సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయని ఆయన లెక్కలేసి ఆయనకు అన్ని విశ్లేషించి ఆ మేధావి చెప్తే ఈ యొక్క చర్చిలో ఉన్న పెద్దలకి నచ్చలేదు. ఎందుకంటే వాళ్ళ పెద్దరికం పడిపోతుంది, వీళ్ళు చెప్పిన దానికి భిన్నంగా చెప్పే వరకు వీళ్ళ పెద్దరికం పడిపోతుంది, వీళ్ళ ఆధిపత్యం పోతుంది, కాబట్టి చర్చికి ఒకటి రాడు అనే భయంతో ఆ కోపర్నికస్కి విషం ఇచ్చి చంపేశారు. సోక్రటీస్ అంటే ఆయన మహనీయుడు, ఇట్లనే అందరికి ఎడ్యుకేట్ చేస్తూ వాస్తవాలు చెప్తుంటే వీళ్ళ పెద్దరికం పడిపోతుంది, ఈ మూఢ విశ్వాసాలు కలిగినటువంటి ఆ క్రిస్టియానిటీలు ఉన్న వాళ్ళు, కాబట్టి ఆయనకు విషయం ఇచ్చి చంపేశారు. తర్వాత వీళ్ళే వాళ్ళ తప్పులను తెలుసుకొని ఇది వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అని సైంటిఫిక్ గా రీసెర్చ్ చేసినాక సారీ చెప్పిండ్రు రీసెర్చ్ వాళ్ళు. సేమ్ థింగ్ విత్ దీస్ వేస్ట్ ఫెలోస్, ఈ సనాతన ధర్మాన్ని పెంచి పోషిస్తున్న గాడిది కొడుకులు. అది చిన్నజీఆర్ గాడు కావచ్చు, చాగంటి కావచ్చు, ఇంకోటి కావచ్చు, రండి చర్చకు రండి. శీఘ్రం స్ఖలనమైంది, ఆ యొక్క జింక కడుపులోకి పోయింది, పిల్ల పుట్టిండు అంటారు. ఎట్లా పుట్టిద్దారు? అది ఎట్లా సాధ్యం రా? వానికి 4 ముఖాలు ఉన్నాయి అంటారు. ఎట్లా సాధ్యం రా? ఒక ఏమంటారు, విష్ణువుకి శివుడికి పుట్టినరు అంటారు. ఎట్లా సాధ్యం రా? అది మొగానికి ఇట్లా మాట్లాడొద్దు, ఇది సైంటిఫిక్ అడగొద్దు. అడిగితే నేను దొంగని, నేను ఇంకోటి అంటే నువ్వు చెప్పే చెత్తని నమ్మాలి. వాడు ఎవడు రాసిండు, ఎందుకు రాసిండు, అది నిజంగా జరిగిందా, వాడు కేవలం ఊహించి రాసిండా, లేదా ఒక సింబాలిక్ రిప్రజెంటేషన్ కోసం రాసిండా, మనకి ఎలాంటి తెలియనప్పుడు నువ్వు చెత్త నింపుతావంటే మేము నింపించుకోవాలన్నారా? నేను అన్ని మతాలను అడుగుతున్నా, ఐఎమ్ నాట్ ఆస్కింగ్ వన్ పర్టికులర్ రిలీజియన్. అర్థమైందా? కాబట్టి ఏ మతంలో అయినా ఉన్న చెత్తని మూఢ విశ్వాసాలని మనం తప్పు అని చెప్తున్నాం, ప్రజలను ఎడ్యుకేట్ చేస్తున్నాం. అందులో మంచి ఉంటే నచ్చితే పాటించండి, వేరే వాళ్ళకి నష్టం కానప్పుడు. ఎవడొద్దంటున్నాడు? ఏ మతమైనా సరే పరోపకారం చేయమని అన్ని మతాలు చెప్పినాయి. అన్ని మతాల్లో అలా ఆ పాయింట్ని పాటించండి. చెత్తని కడిగేద్దాం, విసర్జక పదార్థం రాసుకో పూసుకో అంటే రోగాలు వచ్చి చచ్చిపోతుర్రు. కాబట్టి అది వద్దని చెప్తున్నాం. తప్పేం చెప్తున్నాం? చెప్పొద్దా అట్లా? అంటే ప్రజలకు నష్టం జరుగుతుంటే మతం పేరు మీద ఏ మతమైనా సరే చూసుకుంటూ కూర్చుందామా? ఎవడు ప్రజలను ఎడ్యుకేట్ చేస్తే నీ చెత్తలో తప్పు ఉంటే నీ చెత్తని కడిగించుకో, నీ గ్రంథాలను మార్చుకో, అవి వారేసి కొత్త గ్రంథాలు రాసుకో. బ్రాహ్మణుడే పూజ చేయాలనేది నువ్వు రాసుకున్నావు అనుకో, తీసేసి కొత్త పాయింట్ పెట్టి ఏ హిందూ అయినా పూజారి కావచ్చు అని చట్టం నీ పుస్తకాలు రాసుకో, అయిపోయింది కదా. ఎవడన్నా నీ తప్పిదాన్ని ఎత్తి చూపెడితే నీ తప్పిదాలను సరిదిద్దుకోవడమే అది గొప్పతనం. కానీ ఎవడు ప్రశ్నిస్తే వాడిని చంపుతా అంటే మేమందరం అనుకుంటే
మీ బ్రాహ్మణుల పని పట్టరాదా? లేదు ప్రకృతి అనుకుంటే పట్టరాదా? మళ్ళీ వాడే మనకి కర్మ సిద్ధాంతం చెప్తాడు. కర్మ సిద్ధాంతానికి మీరు అతీతులని చెప్పండి. మరి మీకు ఎండ కొట్టది, మీరు ఎండని కొట్టకుండా మీరు మీద ఒక మంత్రం వేసి కాపాడుకోగలుగుతారని చెప్పండి. ఓన్లీ శూద్రుల మీదనే ఎండ కొట్టేటట్టు ఉంటుంది, మేము మా మంత్రంతో ఏమైనా చేసుకోగలుగుతాం చెప్పండి. చిన్నజీఆర్ గారు చెప్పండి, చాగంటి గారు చెప్పండి, గరికపాటి గారు చెప్పండి, అమిత్ షా గారు చెప్పండి. When nature is not differentiating among anyone, who are you to differentiate? ఆలోచించుకోవాలి మిత్రులారా. ఓకే, సో అట్లా ఇక నా గురించి చెప్పిన అట్లా ఏది అంటే ఒక సైంటిఫిక్ టెంపర్ ఉండవద్దు, ఇంటెలెక్చువల్ ఉండవద్దు అనేది వాళ్ళది, మనకు అర్థమవుతుంది వాళ్ళ భాషలో. నేనే కాకుండా కెనడాల యొక్క సిక్కులకు సంబంధించిన వాళ్ళని ఆయన చంపితే ఆ యొక్క అది కెనడా ప్రైమ్ మినిస్టర్ జస్టిన్ ట్రూడో చెప్పిండు కదా, ఇది అమిత్ షా చేయించిండు అని చెప్తే అక్కడ ఎవడు ఒకనికి ఐడి వేసుకున్నారు. అదే దేశం నాకు మర్చిపోయిన పేరు, ఆఫ్రికాలో ఒక దేశం, ఏదో నేను పేరు మర్చిపోయాను, ఆఫ్రికాలో దేశం. సో ఆ నిఖిల్ అనేటోని వానితో చేయించారు. ఇక్కడ హైర్ చేసుకొని కెనడాలో చేయిస్తే ఏది అక్కడ వాడిని తీసుకొని వాడు నిఖిల్ అనేటోడు కెనడాలో కాదు కెనడాలో కానీ చంపారు సిక్ లీడర్ని. దాంతో పాటు అమెరికాలో కూడా చంపే ప్రయత్నం చేశారు ఒక సిక్ లీడర్ని. చంపే ప్రయత్నం చేస్తే అది దాన్ని ఎవడు చేయించిండు అంటే భారత ప్రభుత్వం, వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ప్రకారం. ఇక్కడ ఏమైతుంది అంటే మా దేశ పౌరుని చంపుతున్నావు అంటే మా యొక్క సార్వభౌమత్వాన్ని నువ్వు క్వశ్చన్ చేస్తున్నావు. ఇక్కడ ప్రభుత్వం ఉన్నది ఎందుకు? ఈ దేశ పౌరులను వచ్చి ఎవడైనా వచ్చి చంపుతా అంటే, కాబట్టి యూఆర్ క్వశ్చనింగ్ అవర్ సావర్నిటీ, మా యొక్క సార్వభౌమత్వాన్ని నువ్వు ప్రశ్నిస్తున్నావు అని చెప్పి ఆ నిఖిల్ అంటోని అమెరికా దేశానికి ఎక్స్పైర్డేట్ అంటే తీసుకొచ్చి ఇప్పుడు ఆ కేసు విచారణలో ఉంది, వాడు జైల్లో ఉన్నాడు. ఎవడు? ఆ నిఖిల్ గుప్తా అనేటోడు. ఆ నిఖిల్ గుప్తా చేయించింది వాళ్ళు ఎవరు? అమెరికా ప్రభుత్వమైనా ఆ యొక్క కెనడా ప్రభుత్వం అయినా చెప్తుంది ఏంటి అంటే భారత ప్రభుత్వంలో ఎవరు చేయిస్తారు ఈ దుర్మార్గాలంటే అమిత్ షా. ఇక అప్పుడు అర్థమైంది, ఓకే మన దేశంలో ఏమైనా చేయగలుగుతాం కానీ విదేశాలలో మనం వర్కౌట్ కాదు మనది అని. అప్పటి నుంచి తగ్గిర్రు, అర్థమైందా మిత్రులారా? సో ఇది పరిస్థితి. ఓకే, అంటే ఎంత దుర్మార్గం అర్థం చేసుకోండి. ఇక గోద్రాలు అయితే అందరి సాక్షులని ఆయన ఒక్కరిని జైల్లో పెట్టారు, ఐపీఎస్ ఆఫీసర్ని, మిగతా వాళ్ళందరినీ చంపేసారు కదా, గిరేన్ పాండ్యాని హోం మంత్రి అందరినీ. దాన్ని బట్టి అర్థం చేసుకోండి. సో నేను ఓవరాల్ చెప్పదలుచుకున్నానంటే ఇది భారతదేశం ఒక దుర్దిశ. ఈ మోడీ అధికారంలో వచ్చినప్పటి నుంచి వాజ్పేయి గారు ఏది ఆయన ఐడియాలజీ నేను అంగీకరించగాని, బట్ ఇంత వైలెంట్ పర్సన్ లేకుండే వ్యక్తి, అర్థమైందా? ఏది తమ యొక్క ఈ హిందుత్వ ఐడియాలజీని తో పాటు భారతదేశం మీద ఎంతో కొంత ప్రేమ ఉండే ఆయనకి, ఇంత గలీజ్ లేకుండే, అర్థమైందా? ఈ మోడీ అనే దుర్మార్గుడు చాలా దుర్మార్గుడని ఆయన తన సన్నిహితుల దగ్గర చెప్పుకొని కూడా బాధపడ్డాడు వాజ్పేయి గారు. కావాలంటే వాజ్పేయి గారి మాటలు మన పబ్లిక్ లో రాలేదు కానీ వాజ్పేయి గారి కోడలు ఎక్కడ ఛత్తీస్గఢ్ రెండిట్లేదు సరే, అక్కడ వాళ్ళ కోడలు ఆమె పోటీ చేసింది. అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉండే, బీజేపీ సంబంధించిన వాళ్ళే వ్యతిరేకంగా పనిచేసి ఆయన బీజేపీని ఓడగొట్టారు అక్కడ. వాజ్పేయి గారి కోడలు కూడా. నా అంచనా ప్రకారం సుస్మిత ఆ ఓల్డ్ జనరేషన్ బీజేపీ లీడర్లు అందరినీ చంపేసారు వీళ్ళే, జశ్వంత్ సింగ్ ని, తర్వాత సుష్మా స్వరాజ్ ని, వీళ్ళందరూ. ఎందుకంటే వాళ్ళు ఇంతో కొంత న్యాయం మాట్లాడేటోళ్ళు, ధర్మాన్ని ధర్మం అనేటోళ్ళు, అధర్మాన్ని అధర్మం అనేటోళ్ళు. ఇంత గలీజ్ లేకుండే. ఐడియాలజీ పరంగా వాళ్ళది హిందుత్వ రైట్ భావజాలం ఉండే కానీ అదర్ దాన్ దట్ దే ఆర్ నాట్ లైక్ దే లవ్ ద కంట్రీ, దే లవ్ ద కంట్రీ పీపుల్. అంటే దేశ పౌరులను వాళ్ళు దేశాన్ని ప్రేమించారు. వాళ్ళు ఇంత ఇట్లా నాశనం చేయాలన్న కంకణం లేకుండే. ముందు తరము బీజేపీకి సంబంధించిన వాడుండే, వాడు సావర్కర్, ఎడ్గేవకర్ వాళ్ళు వేసిన కొడుకులు ఉండే. కానీ ఈ మధ్యలో ఉన్నారు చూసినావా ఈ పొలిటికల్ గా వచ్చిన వాళ్ళు ఇంత దారుణంగా లేకుండే. కానీ అందరికంటే విషపురుగు అమిత్ షా అండ్ ఈ మోడీ ఇప్పుడు నడుస్తుంది. ఈ లాస్ట్ 10 years నుంచి భారతదేశం ఒక ఏమంటారు రాంగ్ ట్రాక్ లో పోతుంది. దిస్ ఇస్ వెరీ వెరీ అన్ఫార్చునేట్. ఇంకా ప్రజలు చైతన్యం కావాలి, ఒక రక్షణ దళం ఏర్పడాలి, ఇది మనము పోరాడాలి, తప్పదు. మనం పిరికి సన్నాసం లేకుంటే వాళ్ళని ఇంకా చేయిపోరా అని చెప్పినట్టు అవుతుంది. డే టైంలో ఇంతో అంత పేరున్నోళ్ళు, ఇంతో అంత ప్రజా వాయిస్ ఏమైంది అప్పుడు రజాకార్లు ఈ భూస్వాములు హైర్ చేసుకున్న ప్రైవేట్ ఆర్మీ రజాకార్లు వాళ్ళు వచ్చి గ్రామీణ ప్రాంతాలు ఇబ్బంది పెడుతుంటే ఈ భూస్వాములు వెట్టి చాకరీ చేయించుకొని ప్రజల దగ్గర ఉన్న భూములన్నీ తీసుకొని వాళ్ళకి మినిమం కాంపెన్సేషన్ ఇవ్వకపోతే ఏం చేశారు రైతులు? వాళ్ళతో కొట్లాడే శక్తి ఉండే నా వీళ్ళ దగ్గర.
వీళ్ళ దగ్గర ఆయుధాలు ఉండేనా, వీళ్ళకి ట్రైనింగ్ ఉండేనా, వీళ్ళు లేకుండేనా? కానీ ఎన్ని రోజులు ఇట్లా ఈ భూస్వాములు పెట్టే బాధలు ఎన్ని రోజులు భరిస్తాం అని ప్రజలే తిరుగుబడ్డారు కదా. అదే కదా సాయుధ పోరాటం. హిందూ ముస్లిం కొట్లాట కాదు సాయుధ పోరాటం. నిజాం రాజు గ్రామీణ ప్రాంతాల్లో పరిపాలించలేదు, కేవలం పట్టణాలు మాత్రమే పరిపాలించాడు. ఆయనకు సరిగ్గా ఆర్మీ లేదు. ఈ రజాకార్ల రెండోళ్ళకి నిజాం గారికి ఎలాంటి సంబంధం లేదు. నిజాంకి ఆయన సొంత ఆర్మీ కొంత ఉండే, ఎవరు కొంత ఈ ఆఫ్రికాకు సంబంధించిన కొంతమంది ఉండే. ఓకే, ఈ ఆఫ్ఘనిస్తాన్ చెందిన పఠాన్లు, ఆఫ్రికాకు చెందిన కొంత బానిసలు, గంతే తప్ప ఆయనకు పెద్ద ఆర్మీ లేకుండే. ఎవరు రజాకార్లు? వాడు కాసిం రిజ్వీ అనేటోడు ఈ ఎంఐఎం పార్టీని ఈ ఎంఐఎం వల్ల చేలో పెట్టిపోయిండు. ఆ కాసిం రిజ్వీ అనేటోడు వెళ్ళిపోయేటప్పుడు ఎవరు దేశంలో ఉన్న ముస్లిం యువకులని రెచ్చగొట్టి వీళ్ళందరినీ కలిసి మనది ఈ యొక్క ఇస్లాం సామ్రాజ్యం, ఈ ఇస్లాం పరిపాలన ఉండాలని చెప్పి రెచ్చగొట్టి ఆ విధంగా ఆ ముస్లిం యువకులని ఈ యొక్క ఏమంటారు ఈ భూస్వాములకి ప్రైవేట్ ఆర్మీకి సేకరించిండు. ఈ భూస్వాములకి ఆ యొక్క రజాకార్లకి అధ్యక్షుడు కాసిం రిజ్వీ అయితే ఉపాధ్యక్షుడు ఎవరు? ఈ జొన్నేరు ప్రతాప్ రెడ్డి అనే భూస్వామి. ఆ యొక్క నిజాం గారి యొక్క ప్రధానమంత్రి లాయక్ అలీ గారు వాళ్ళు క్లియర్గా చెప్పారు, ఈ ఎంఐఎం అనేది అది ఒక ఫస్ట్ ముస్లింల యొక్క మంచి కోసం స్థాపించినమని స్టార్టింగ్ లో చెప్పినప్పటికీ దాన్ని మొత్తం ఒక రాడికలైజ్ చేసింది వీడు, ఈ కాసిం రిజ్వీ అనేటోడు. వాడొక న్యాయవాది వాడు. సో కాబట్టి వాళ్ళు ఏం చెప్పారు, నిజాం సంబంధించిన వాళ్ళు, ఈ కాసిం రిజ్వీ అనే ఈ ఎంఐఎంకి ఈ కాసిం రజాకర్లకి మాకు సంబంధం లేదు, పరిపాలన మా బ్రిటిష్ వాడు వెళ్ళిపోయినాక పరిపాలన మా చేయలేదు. గ్రామీణ ప్రాంతాలేమో ఈ కమ్యూనిస్టుల చేయలకు వచ్చినాయి. ఈ యొక్క భూస్వాములు వర్సెస్ ఈ యొక్క కమ్యూనిస్టులు కొట్లాడుకున్నారు. పరిపాలన మాకు లేదు, నిజాంది లేదు అని వాళ్ళు పబ్లిక్ నే చెప్పారు. ఇది వాస్తవం. దాన్ని కూడా హిందూ ముస్లిం కొట్లాడలేక సినిమాలు తీస్తే ఎవరికి చెప్తుర్రా చరిత్రని? వెరీ వెరీ అన్ఫార్చునేట్, వెరీ ఇట్స్ ఏ బ్యాడ్ ఫేస్ గోయింగ్ ఆన్. కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే, ఎలాంటి ఆయుధాలు లేనటువంటి, ఎలాంటి శిక్షణ లేనటువంటి, ఎలాంటి ఒక ప్రొఫెషనల్ ట్రైనింగ్ లేనటువంటి వాళ్ళే ఒక సామాన్య రైతులు ఒక వెట్టి చాకిరి నుంచి బయటపడడానికి ఎంతమంది తమ ఆత్మ బలిదానం చేసుకుంటూ కూడా కొట్లాడారు. ముస్లింలు కూడా కొట్లాడారు కదా సాయుధ పోరాటంలో. ఆయన పేరేంది, షేక్ బందగి. ఎవరు? కేసు వేసి భూస్వామికి వ్యతిరేకంగా కేసు వేస్తే ఆయనకు అనుకూలంగా తీర్పు వస్తే, ఆయన జర్నలిస్ట్ ఉండే, సో తీర్పు వస్తే ఆయనను మాటు వేసి ఈ యొక్క భూస్వామి రజాకర్ల ద్వారా చంపించిండు. ఆయన ముస్లిమే కదా. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కదా, హిందూ ముస్లిం కొట్లాట కాదురా అయ్యా అని. భూస్వాములకి ఒక వెట్టి చాకిరీ చేసుకునే ఒక సామాన్యులకి మధ్యలో ఏమంటారు దాన్ని వెట్టి చాకిరీ. సో అణిచివేతకి వ్యతిరేకంగా జరిగిన పోరాటమే సాయుధ. భూస్వాముల అణిచివేతకు వ్యతిరేకంగా సామాన్యులు రైతులు పోరాడిందే ఈ యొక్క సాయుధ రంగితంగా పోరాటం. ఎందుకు ఆ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇక్కడ అంటే, వాళ్ళు ఆ రోజులన్నీ అంత పోరాట పరిమాణం చేయగలిగినప్పుడు మనం ఇప్పుడు ఎందుకు చేయలేము? ఈ యొక్క నయా రజాకర్ అనేటువంటి అమిత్ షా, మోడీ, చిన్నజీయరు, రాధా మనోహర్ లంబడి కొడుకుల వ్యతిరేకంగా అని మనం అడుగుతున్నాం. కాబట్టి మనందరం ఐక్యమైద్దాం, శూద్రులు అందరం ఐక్యమై ఈ యొక్క వివక్షను పెంచి పోషించే ఆర్యుల మత గ్రంథాలను గాలబెడదాం. వాళ్ళని ఈ యొక్క మూలవాసుల భారతదేశం నుంచి పారదోలుదాం. ఎక్కడ నుంచి వచ్చిరో ఆ పర్షియా దాకా తరిమి కొడదాం ఈ బాడుకోవాలని. అర్థమైందా? హిందూయిజం, మూలవాసులు మొక్కునే హిందూయిజం వేరు. అందులో యోగా, పరమత సహనము, సౌభ్రాతృత్వము, ధ్యానము, ఇవి యొక్క శ్రమణ పరంపర. రీసెర్చ్ చేయండి. వాట్ ఈజ్ శ్రమణ పరంపర, గురు పరంపర రీసెర్చ్ చేయండి. బుద్ధిజము, జైనిజం పేర్లు వేరు పెట్టుకున్నప్పటికీ ఇవన్నీ ఈ అజీవకాలు, ఇవన్నీ ఈ యొక్క మూలవాసులు మొక్కునే హిందూయిజం. ఈ బ్రాహ్మణిజంలో ఎక్కడ చూడు ఇవాళ సోకాల్డ్ హిందూ మత గ్రంథాలు అని చెప్తున్న ఏ గ్రంథంలోనే హిందూ శబ్దం చూపెట్టండి. సింపుల్. ఓకే, పర్షియా వాడు భారతదేశంకి పెట్టిన పేరు హిందుస్థాన్. మీరు ఏ ఇస్లాం దేశం కనవ్వండి, ఇప్పటికీ హిందుస్థాన్ అనే పిలుస్తారు భారతదేశాన్ని. ఎందుకంటే వాళ్ళకి తెలిసింది ఆ సింధు నది, ఆ హిందూ నదికి ఆవల ఉన్న వాళ్ళు అక్కడి నుంచి మన భారతదేశానికి రావాలంటే హిందూ నదిని దాటుకునే రావాలి. ఆ హిందూ నదికి ఆవల ఉన్న ప్రాంతమే హిందుస్థాన్. మనం సింధు అంటాం, వీడు సంస్కృతంలో వీడు సింధు అంటాడు, వాళ్ళు అన్ని హెచ్చుతోడు వాళ్ళుతారు, హిందూ అంటారు. సింపుల్, అర్థమైందా? ఆ తర్వాత ఈ యొక్క బ్రిటిష్ వాడికి, యూరప్ వాడికి అనరాక వాడు ఇండస్ వ్యాలీ అని
ఈ యొక్క ఇండస్ రివర్ అని, ఆ ఇండస్ రివర్కి ఆవల ఉన్న ప్రాంతాన్ని వాడు ఇండియా అని పెట్టాడు. సింపుల్. కాబట్టి హిందుస్థాన్లో ఉన్న అన్ని ఆచార వ్యవహారాలు, గ్రామ దేవతలు అన్నింటినీ కలిపి హిందూయిజం అంటారు. ఈ ఆర్యులకు సంబంధించిన యజ్ఞాలు, యాగాలు అదంతా మనకు సంబంధం లేదు. ఈ రామాయణం, మహాభారతం, బ్రహ్మ, విష్ణు మనకు సంబంధం లేదు. సింపుల్. చదువుదాం, మీ కామెంట్స్ చదువుదాం. ఏమంటున్నారు చరణ్ రాజ్? యువర్ అనాలిసిస్ పర్ఫెక్ట్ అన్న. థ్యాంక్ యూ టు ఆల్ మై బ్రదర్స్, సిస్టర్స్, ఫ్రెండ్స్, ఎవ్రీ వన్. ఓకే, మనము కామ్గా ఉంటున్నామంటే వాని ఇంకా ఇట్లా చంపురా అందరిని అని చెప్తున్నట్టు అవుతుంది. అర్థమైందా? మనం ఒక ఐకమత్యంగా ఏర్పడాలి, ఒక కమిటీ లాగా ఏర్పడాలి. నా సలహా ఏంటంటే, ఎవరైతే ఇంతో అంతో పేరున్నోళ్ళు కొంచెం ఇప్పుడు అంతేందుకు, ఒక బ్రదర్ చెప్తున్నాడు, ఆయన కదిరే కృష్ణ ఉన్నాడు కదా, మనకు మంచిగా పబ్లిక్లో వచ్చి మాట్లాడతాడు కదా, ఇందులో ఉన్న ఆయన సంస్కృతం నేర్చుకున్నాడు కదిరే కృష్ణ బ్రదర్. నేర్చుకొని వీళ్ళ యొక్క చెత్తని మొత్తం అలా, ఎందుకంటే వీడు ఎవరికి అర్థం కాకుండా చెప్తాడు ఈ బాపనోడు. ఎందుకు చెప్పాలరా? వాళ్ళు ఏదో యూరప్ మిడిల్ ఈస్ట్ కంట్రీలో పుట్టినటువంటి ఇస్లాము, క్రిస్టియానికి సంబంధించిన బైబిల్ కానీ, ఖురాన్లు కానీ వాళ్ళు తెలుగులో అందరికి అర్థం కావాలని కన్వర్ట్ చేసి చెప్తుంటే, నువ్వేమో ఎవరికి అర్థం కాని సంస్కృతంలో ఎందుకు చెప్తావు? ఎందుకంటే నువ్వు అది కన్వర్ట్ చేసి చెప్పినావు అనుకో, ఎవ్వడు కూడా అలా ఏముంటది, బ్రాహ్మణుడికి కాలు మొక్కాలి, బ్రాహ్మణ్ దగ్గర 3 రాత్రులు వండబెట్టాలి, ఇట్లాంటివి ఉంటాయి. అంతా బ్రాహ్మణుడు పైన ఉంటాడు, బ్రాహ్మణుడు ఎన్ని తప్పులు చేసినా శిక్షలు ఉంటాయి. ఇట్లాంటి చెత్తనే ఉంటుంది. అలా మొత్తం అన్ని ఉన్న సంపద అంతా బ్రాహ్మణ్కి ఇవ్వాలి, బ్రాహ్మణ్ ఎదురు ప్రశ్న వేయొద్దు, బ్రాహ్మణ స్త్రీని ఎవడన్నా ఎట్లా చేస్తే ఇన్ని పాపాలు, ఇన్ని శిక్షలు పడతాయి, అదే శూద్ర స్త్రీని ఎన్ని చేసినా ఏం తప్పు కాదు. ఇట్లాంటి చెత్తనే ఉంటుంది. అలా వాడికి ఎవరిని అర్థం కావద్దని సంస్కృతంలో చెప్తాడు. దీన్ని తెలుగులో కన్వర్ట్ చేస్తే ఒక్కడు కూడా వాడి బ్రాహ్మణ్ దగ్గరికి పోడు. అర్థమైందా? కాబట్టి వాడు చెప్పాడు. సింపుల్. ఓకే, గలీజ్ నా కొడుకు. మన ఈ సమన్యాయం కావాలంటే, హిందూయిజం బతకాలంటే ఫస్ట్ బీసీ, ఎస్సీ, ఎస్టీలను పూజారులను చేయాలి. ఓకే, ఇప్పుడున్న చెత్త వివక్షను పెంచి పోషించే గ్రంథాలన్నీ కలబెట్టాలి. ఏ ముస్లిం చెందినైనా ఇమాం కాగలుగుతాడు, ఏ క్రిస్టియానికి చెందిన పాస్టర్ కాగలుగుతాడు, కానీ ఏ హిందూయిజం అని వాళ్ళ సనాతన ధర్మం, అది హిందూయిజం కాదు, సనాతన ధర్మంలో మాత్రం ఒక బ్రాహ్మణులే పైన ఉంటారు, మిగతా వాళ్ళందరూ కింద వాడికి సేవ చేసుకుంటూ కూర్చోవాలి. అదే వాళ్ళ నీతి. ఆ రోజులలో గ్రంథాలు చెప్పడం వేరు. ఈ రోజులలో అస్సాం ముఖ్యమంత్రి అయినటువంటి హేమంత్ బిశ్వ శర్మ అదే చెప్తున్నాడు. ఓకే, మేము బీసీల కోసమే పుట్టినాం అంటాడు. వాడు బీసీ కాదు, మోడీ అనేటోడు ఒక ఏమంటారు వ్యాపారి బనియా. ఓకే, నూనె అమ్ముకునేటోళ్ళు, నూనె తయారు చేసి అమ్ముకునే ఒక వ్యాపార కుటుంబం. ఓకే, దాన్ని బీసీ అని పెట్టుకున్నాడు. ఓకే, అర్థమైందా? దాంతో పాటు ఈ ఆధిపత్యం నడుస్తున్నది. ఎవరు? సాయి లోకల్. కరెక్ట్ బ్రదర్, మంచిగా తిట్టినావు. సాయి లోకల్ కరెక్ట్ తిట్టినావు. అమిత్ షాని బగ్గా తిట్టి, ఇంకా తిట్టు, అట్లనే తిట్టు. ఓకే, నిజంగా బతకాలే బ్రదర్. ఎవరు? కిషోర్ బాబు ఎర్లపాటి. ప్రవీణ్ పెట్టుకున్న జావా హెల్మెట్ సైడ్ లోగో ఉంది, రైట్ సైడ్, బట్ వైన్ షాప్ లో వీడియోకి ఆ సైడ్ లోగో లేదు, జస్ట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఉంది. కరెక్ట్ బ్రదర్. ఇది నాకు ఇప్పుడు నేను షేర్ చేసి నేను చెప్పింది స్టార్టింగ్ లో, అది నాకు ఏమంటారు ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు ఎవడన్నా నేరం చేసినాడు ఏం చేస్తాడు, వాళ్ళ దగ్గర కన్నా చెప్పుకుంటాడు. అట్లా ఇంటర్నల్ గా బయటపడ్డా ముచ్చట. ఓకే, ఇప్పుడు నువ్వు మనం చేసినాం అనుకో, ఏదైనా దొంగతనం ఏదైనా చేసినాం అనుకో, 4 పైసలు వాని ఇంట్లో వచ్చి దోసుకున్నాం అనుకో, ఒక్కరికైనా చెప్తాం కదా మనం. రైట్, ఎవరికో ఒకరిని చెప్పుకుంటే కదా ఉబ్బ ఆగదు కదా. రైట్, అది. సో అట్లా కత్తి మహేష్ని అదే పరిస్థితి. పెద్ద వెహికల్ వచ్చి ఆయన ముందట వచ్చి నిలబడుతుందంట, పక్వానికి ఒక్క దెబ్బ తగులుదంటే ఈయనకి ఒక్కనికే తగులుతుందంట. తగిలినా ఆయన బతికిండు, హాస్పిటల్ పడ్డాడు, అపోలో హాస్పిటల్ పడ్డాడు, కానీ ఆయన సావలే. కొంచెం మంచి కరెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తే బతికేటోడు. కావాలని ట్రీట్మెంట్ ఇవ్వద్దని చెప్పారు. అంటే ఏం చెప్తున్నా, ఆ నార్త్ ఇండియాలో ఉన్న వాళ్ళ చెత్తనా కొడుకులు, బీజేపీ చెందిన వాళ్ళు, వాళ్ళ ఐడియాలజీని ఇక్కడ రుద్దడానికి, వాళ్ళని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసే విధంగా చేస్తున్న వాళ్ళు ఎవరు అంటే గోదావరి జిల్లాలకు చెందిన బాపన్న కొడుకులు, అట్లనే గోదావరి జిల్లాలనే గెలిచినటువంటి జన సైనికులు, ఈ పవన్ కళ్యాణ్ గాడు వాళ్ళంతా. ఎందుకంటే వాళ్ళు వచ్చిందే అక్కడి నుంచి. ఇప్పుడు నేను చెప్పిన బాపన్ దాని పేరు చెప్పిన కదా, మాధవలత, అది అమలాపురంది. ఓకే, పాలకొల్లో ఇది చెప్పింది. అది యవ్వంతో పడతాం అంతటి తిరుగుతుంది. అది వాస్తవాది. ఇందులో చాలా కుట్ర కోణాలు ఉన్నాయి. కరెక్ట్ బ్రదర్, కరెక్ట్. కాబట్టి మనము ఏమంటారు, మొండి పట్టు పట్టాలే.
వాళ్ళు కేసుని అయితే మొండిపట్టు పడితే ఏం చేస్తారో సిబిఐ కేసు వేసేస్తారు, సుప్రీంకోర్టులో కానీ సిబిఐ కేసు వేస్తారు, ఇక విచారణకు రాదు. మోస్ట్లీ అది అవుతుంది. లేదు అంటే యాక్సిడెంట్ లెక్క అది రాసే ప్రయత్నం చేస్తారు. రాస్తే మనం ఇంత ఎడ్యుకేట్ చేస్తున్నాం కాబట్టి ప్రజలు కొట్లాడతారు కాబట్టి తప్పకుండా అది ఏమవుతుంది, సిబిఐకి విచారణకు పోతుంది. కేసీఆర్ అదే అయింది కదా, అది నిజంగా అది హైకోర్టులో తీర్పు వచ్చి ఉంటే లేకపోతే సిబిఐ సిఐడి మొత్తం అది అయిందంటే వానికి బీజేపీ వాని పేరేంటి సంతోష్ వాని పేరు ఉంది, బిఎల్ సంతోష్, వానికి శిక్ష పడేది. మొత్తం ఆధారాలు ఉన్నాయి. సుప్రీంకోర్టుకి మార్చేసారు కేసుని, ఇక రాదు విచారణకి, ఇక రాదు. ఇస్తున్నది అర్థమైందా? అంటే న్యాయాన్ని లేట్ చేస్తున్నాం అంటే న్యాయాన్ని చంపుతున్నాం అని అర్థం. ఎన్కౌంటర్ చేస్తున్నాం అంటే ఆడ ఎన్కౌంటర్ చేసారు దిశాల గిశాల వాళ్ళే అని ఎక్కడుంది ప్రూఫ్? అక్కడ అది డ్రగ్స్ కేసులో ఆ పిల్లగాన్ని తీసుకొని ఎన్కౌంటర్ చేసి ఆ రైలు ట్రాక్ మీద పడేసారు రాజు అనే పిల్లగాన్ని. ఎందుకు చేసిర్రు? ఆ డ్రగ్స్ తెచ్చింది ఒకటో తెలిసింది అనుకో, కేటీఆర్ అందరు విక్తారు, అమిత్ షా. కాబట్టి ఆ వాస్తవాలు రావద్దు అంటే ఏం చేస్తారు, ఆ పిల్లగాన్ని ఎన్కౌంటర్ చేస్తారు, ఆ పేరు మీద నిజాన్ని ఎన్కౌంటర్ చేస్తారు వాళ్ళు. సింపుల్. భూమేష్ ఆర్మీ లవర్ ఏమంటున్నారు? లేదు బ్రదర్, ఎవరు స్క్రిప్ట్ చేయాల్సిన అవసరం నాకు లేనే లేదు. నేను ఫస్ట్ హ్యాండ్ గా ఎక్స్పీరియన్స్ అయినా. నీకు కావాలంటే ఇప్పుడు ఓనోని పేర్లు చెప్తున్నా, వాళ్ళ నంబర్లతో సహా మీకు షేర్ చేయమంటే షేర్ చేస్తా. మాధవ్ లత అనేది షేర్ చేస్తా. ఆడు రామ్ మాధవ్ దోస్తు అమిత్ షాకి రైట్ హ్యాండ్ రామ్ మాధవ్. ఈడోడో వరంగల్ ఉంటాడు, RSS సంబంధించినోడు, వాన్ నంబర్ షేర్ చేయమంటే షేర్ చేస్తా. నా ఇంటి ముందటికి వచ్చి నేను పోలీసానికి ఇమీడియట్ గా కాల్ చేసిన, ఆ పోలీస్ వివరాలు కూడా ఉంటాయి పోలీస్ స్టేషన్ లో, ఆ రికార్డు కూడా చేయమంటే చేస్తా. ఇమీడియట్ గా అపార్ట్మెంట్ మొత్తం కెమెరాలు పెట్టించిన. మరి ఉండొచ్చు కదా, వాడు నిజంగా నాతో పని ఉంటే ఉండొచ్చు కదా, పెద్ద బ్యాక్ ప్యాక్ వేసుకుని వచ్చి డోర్ కొడితే ఉండొచ్చు కదా, నేను డోర్ తీసేదాకా. పోలీసు వాడు వచ్చినా ఉండొచ్చు కదా. ఇప్పుడు నువ్వు జెన్యూన్ అనుకో, ఇప్పుడు ఎవడన్నా మెయిల్ ఇచ్చేటప్పుడు అనుకో ఉండొచ్చు కదా, ఎందుకు పారిపోతావు? ఎప్పుడు చూడనప్పుడు నాకు ఆరద్దాలు పలగొట్టి ఎందుకు పోతావు? కామన్ సెన్స్. అంటే ఇప్పుడు ఆ నిఖిల్ గుప్తా అనేటోడు అమెరికాకి ఎక్స్పైడేట్ చేసింది, అది అమెరికా ప్రభుత్వం కేసు విచారణ నడుస్తుంది, అది అబద్ధమా? కెనడా ప్రైమ్ మినిస్టర్ జస్టిన్ ట్రూడో చెప్పింది అబద్ధమా? హిరేన్ పాండ్యాన్ని చంపింది అబద్ధమా? గోత్రాల కరసేవకులను చంపిన వాళ్ళు ఎవరు? ఆ కరసేవకుల పేరు మీద 142 మంది కరసేవకులను చంపింది ఎవరు? దాని పేరు చూపెట్టి 3,000, 5,000, 3,000 మందిని ముస్లిం సోదరులను చంపిందో, సోదరిమణులని గర్భవతి అని చూడకుండా చంపేశారు. చంపి పొట్ట కోసి ఆ పొట్టలో ఉన్న బిడ్డను తీసి బిడ్డను కూడా పొడిచిండాడు ఈ RSS సంబంధించిన. ఆయన అయితే ఆమె మొన్ననే చచ్చిపోయింది. ఆమె ఎవరు ఆయన ఒక ముస్లిం ఆయన ఉండే కాంగ్రెస్ ఎంపీ. ఆయన ఒక 200 మందిని కాపాడే ప్రయత్నం చేస్తే ఎంత ఘోరంగా చంపేశారు. ఆ కేసు ఎన్నిసార్లు కేసులు వేసినా విచారణకు రాలే. ఇది అబద్ధమా? ఆయన సంజీవ్ భట్ IPS అధికారి కూతురు అమెరికాలో ఉండి కొట్లాడుతుంది, అది అబద్ధమా? ఎవరికి చెప్తున్నారు? మణిపూర్లో జరిగే 2 వర్గాల మధ్య కొట్లాట పెట్టింది అబద్ధమా? రోడ్డు మీద బట్టలు లేకుండా నడిపించింది అబద్ధమా? ఏదబద్ధం? మీరు అబద్ధాన్ని బతుకుతున్నారు, నిజాన్ని అంగీకరించలేకపోతున్నారు. వాడు ఆ వాట్సాప్ యూనివర్సిటీలో చెత్త నింపేది నమ్ముతున్నారు. మీ బ్రెయిన్లో పెండ ఉంది, చెప్పండి రా. ఇప్పుడు నేను చెప్పింది అబద్ధం అయితే ఆ ల్యాబ్ పంపిద్దాం, రావు పెండను వచ్చని. దేవత కదా, దేవత పాలు వారవసుకుంటలేదు, ఆవు గోమాత రక్తం వారవసుకుంటలేదు, కానీ ఉచ్చ పెండ వారవసుకుంటుంది. పట్టండి అట్లా గట్టిగా దాన్ని ఉచ్చ బయటకు రాకుండా పట్టుకోండి, ఆవు ఉంటుందో సత్తుందో చూద్దాం. పనికొచ్చేది కదా, క్యాన్సర్ తగ్గించేది కదా, ఉచ్చ లోపల ఉంటే ఆవుకి ఇంకా ఏ రోగాలు రావు కదా. దొరకబట్టండి, రాకుండా మీరు అడ్డం పెట్టండి మీ ముఖాలు. పిచ్చి పాడుకో. ల్యాబ్కి పంపిద్దాం పదా. కుళ్ళిపోతే ఆహారమైన ఇంకోటి కుళ్ళిపోతే అది ఎరువుగా కన్వర్ట్ అవుతుంది, నైట్రోజన్ వస్తుంది అందులోకెళ్ళి. అది చెట్లకు మంచిది. చెట్లు కార్బన్ డైఆక్సైడ్ నైట్రోజన్లు తీసుకొని ఆక్సిజన్ ఇస్తాయి. కామన్ సెన్స్ బ్రెయిన్ లేదురా. నా చిన్నప్పుడు చూసిన వాళ్ళు ఎరకలోళ్ళు ఎవరో ఆ యొక్క రోడ్డు మీద పడే పందిది అది మేకలది అన్ని తీసుకొని ఆ యొక్క పొలంలో వేసేటోళ్ళు. ఈవెన్ చాలా మంది ఊరవతల పోయి ఆ పొలాలలో పోయేటోళ్ళు. అప్పట్లో ఇన్ని బాత్రూమ్ ఫెసిలిటీస్ లేని రోజులలో అదంతా ఎరువు మీద కన్వర్ట్ అయ్యేది. ఎందుకైతే 3 రోజులు కడుపులో ఉంటే ఏమవుతుంది, ఆహారం కుళ్ళిపోతుంది, అలా బ్యాక్టీరియాలు వైరస్లు వస్తాయి. కానీ చెట్లకు మంచిది అది. మాత్రం కామన్ సెన్స్ వాడనటువంటి వాళ్ళు మీరు రాసుకో పూసుకో అని చెప్తే అట్లా కూడా కావు పెండ ఉచ్చో తాగి ఆయన చచ్చిపోయాడు. ఇట్లా ఎందుకు రమ్మని సారి చెప్పిండు రామ్దేవ్ గాడు, కరోనా వేసుకో తగ్గుతుంది అన్నాడు. ఆ యొక్క పెండల సుగంధ ద్రవ్యాలు అమ్ముతున్నాడు ఆడు పతంజలిలా. మరి సుప్రీంకోర్టులో ఆ డాక్టర్లు అందరు కేసేస్తే సారీ అనుకుంటే ఎందుకు పోయినరా కదా? నిలబడాలి కదా, కొట్లాడాలి కదా, వాని లోపల న్యాయం ఉంటే. సిగ్గులేని నా కొడుకులు.
నేనెందుకు చెప్తారా? నాకేం అవసరం రా? నాకు వాళ్ళు షేర్ చేసిన దాన్ని నేను వాయిస్ ఇస్తున్నా అంతే. కాదు అయితే ఇప్పుడు నేను చెప్పిన దానికి రీసెర్చ్ చేయండి, చెప్పండి రా. నీకు ఇన్ని యాక్సిడెంట్లు అయినాయి కదరా, ఎక్కడన్నా శరీరం మీద బండి వచ్చి ఉన్నదా? ఎక్కడన్నా నేను ఎన్ని చూసినా బండి తునకలైంది, శరీరం తునకలైంది. బండి ఒక దగ్గర పడ్డది, శరీరం ఒక దగ్గర పడ్డది. అట్లా శరీరం మీద అట్లా పడుతుందిరా. లోపల తొడకు కాలు మీద కాలుతుందంట, కానీ మీద మాత్రం పాయింట్కి ఏం కాలదంట. ఎట్లా సాధ్యం రా అది? ఈ శరీరం మీద ఈ యొక్క రక్తం కాలుతో దొక్కినట్టు ఎందుకు కుదిరా? ఒక్క తల చుట్టేది వెనక ముందు హెల్మెట్ ఉండగా కూడా వెనక తగులుతుందిరా. ఎవరికి రా నీతులు చెప్తుంది? విజయవాడ దాకా లెక్క కరెక్ట్ ఉంది, విజయవాడ నుంచి మొత్తం తేడా ఉంది. అక్కడ నుంచి బండి నడిపినోడు విజయవాడని చంపేసారు. ఇక మిగతాదంతా ఆనే కాదు, ప్రవీణ్ బ్రదర్ ఆనే కాదు, ఆ విజయవాడ మిగతా ఐదు పెడుతున్నాయి అన్ని. అది కేసును తప్పుదో పట్టియడానికి, అది న్యాచురల్ డెత్ గా యాక్సిడెంట్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఫెయిల్ అవుతున్నారు. సింపుల్. ఓకే, అంటే నకల్ కర్నే కే లియే భీ అకల్ చాయి అంటారు. అకల్ ఉండదు, ఎందుకంటే వాడు నాకు అన్ని అధికారాలు ఉన్నాయి, మీడియా ఉంది, ఐ కెన్ ఎప్పుడైనా ఉల్లు చేస్తా అంటే అది ఎల్లకాలం వర్కౌట్ కాదు. ప్రకృతి చాలా బలమైంది, అర్థమైందా? కర్రు కాల్చి వాత పెడుతుంది, ఎల్లకాలం నడవది. ఎల్లకాలము అన్యాయం నడవది. చేయండి, ఎంతమంది చంపుతారో చంపండి చూద్దాం. ఎవరు? విఎస్ వాసు. బీజేపీకి వేరే దారి లేదన్న ఒక కథ ఉంది చూడు. చిన్నప్పుడు ఎవరికైనా తిట్టాలంటే మా ఫ్రెండ్ ని అరే వాడు వస్తుండు, నువ్వు అక్కడ నిలబడు, నిన్ను తిడతా, అప్పుడు వాడి మీద నా కోపం తీర్చుకుంటాను అని వాడి ఫ్రెండ్ని తిట్టినట్లు తిట్టి అక్కడి నుంచి వెళ్తున్న వాడిని తిడుతున్న ఆనందంగా ఫీల్ అవుతాడు. బీజేపీ ఓవైసీలో ఇద్దరి ఒప్పందం అదే. కరెక్ట్ బ్రదర్. ముస్లింల ఓట్లు ఈ సెక్యులర్ పార్టీకి పడకుండా చేస్తాడు వాడు, అంటే ముఖ్యంగా కాంగ్రెస్ కానీ ఇంకా వేరే సెక్యులర్ పార్టీలకు కూడా. ఎస్, అట్లనే ఇక బీజేపీ మెజారిటీ హిందువులు ఉన్నారు కాబట్టి హిందువుల ఓట్లు అలా సగం బీజేపీకి పడ్డా చాలు. వాడు వేయడు, హిందువు వేయడు వానికి, ఎందుకంటే హిందువు చేసిన మంచి పని ఒక్కట్లేదు. కాబట్టి ఏం చేయాలి? ఇవన్నీ దృష్టి మరల్చాలంటే హిందూ ముస్లిం కూడా తీసుకురావాలి. నువ్వు హిందువులని కొట్టు, నువ్వు హిందువులను తిట్టు, హిందువులను చంపు, నేను ముస్లిం తిడతా. అంటే ఈ యొక్క వాళ్ళకి ముస్లింలకి అభద్రతా భావాన్ని క్రియేట్ చేసి ఆ ఎంఐఎం వాడు ఉంటేనే కాపాడుతాడు అన్న భావాన్ని క్రియేట్ చేయాలి. సేమ్ థింగ్ విత్ బీజేపీ వాడు ఉంటేనే హిందువులకు రక్షణ ఉంటుందన్న భావాన్ని క్రియేట్ చేయాలి. మళ్ళీ ఇద్దరిని కొట్టేదోడు వాడే ముస్లిం కొడతాడు, ఎంఐఎం వాడే, వీడు బీజేపీ వాడే హిందువులను కొడతాడు. కానీ ప్రజల్ని ఏమారుస్తారు అంటే వీళ్ళ డే టు డే సమస్యల్ని, వీడి బీజేపీ వాడు దోసుకున్న దోపిడిని, ఎంఐఎం వాడు దోసుకున్న దోపిడి నుంచి ప్రజల దృష్టి మరల్చాలి. ఇది నడుస్తున్నది. ఇంటెలిజెంట్ గా ఆలోచించే వాళ్ళు ఎవ్వరు వీళ్ళ ట్రాప్ లో పడరు. కానీ మెజారిటీ ప్రజలు అమాయకులు ఎక్కువ మంది, ఎడ్డిగోదలు ఎక్కువ ఉన్నారు కాబట్టి మనలాంటి వాళ్ళని చెప్తుంటే వీళ్ళ కూసాలు కదులుతున్నాయి కాబట్టి ఆ చెప్పేటోళ్ళందరినీ ఇట్లా చంపే ప్రయత్నం చేస్తున్నారు. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకే, ఎవడని చెప్పితే మీ లోపాలు సరిదిద్దుకోవాలి, ప్రజలకు మంచి చేసే ప్రయత్నం చేయాలి తప్ప అందుకోసం మా నెత్తినోరు కొట్టుకోవడం తప్ప ఎవడు అంటే కాదు. ఇప్పుడు కాంగ్రెస్ ఒడగొట్టాలంటే వాడు 4-5 ఐటీలు కడితే నువ్వు 10 కట్టు, వాడు ఒక్క నాగార్జున సార్ కడితే నువ్వు 10 కట్టు, నీకే ఓటేస్తారు కదా, అయిపోయింది కదా. అట్లా చేసినావు అనుకో నువ్వు దీన్ని దోసుకోలేవు. కాబట్టి ఏం చేయాలి? నీ దోపిడి నుంచి ప్రజలను దృష్టి మరల్చాలి, అంటే కయ్యం పెట్టాలి. బ్రిటిష్ వాడు కదే చేసిండు, హిందువులు ముస్లింలు కలిసి వాని దేశంలోకి వెళ్ళిపోమని కొట్లాడిరు. ఫస్ట్ కొట్లాడింది ఎవరు? టిప్పు సుల్తాన్, బ్రిటిష్ వ్యతిరేకంగా వాని ఆధిపత్యాన్ని అంగీకరించిన వాడు. అట్లా ఎంతో మంది ముస్లింలు కొట్లాడుతుంటే వాడి ఈ యొక్క బంగారు పాతిగుడ్డు 60 దేశాలు, రవి అస్తమించిన సామ్రాజ్యం 60 దేశాల్లో వాడు యొక్క అధికారంలో ఉంటే అందులో పెద్ద దేశము వానికి బంగారు బాతిగుడ్డు ఏది అంటే భారతదేశం. వానికి సైనికులు కావాలన్నా భారతదేశమే, నిధులు కావాలన్నా భారతదేశమే, పంటలు కావాలన్నా భారతదేశమే. కాబట్టి ఈ బంగారు పాతిగుడ్డుని ఎందుకు వదిలేసుకుంటున్నాడు? కాబట్టి ఏం చేసిండు? హిందూ ముస్లింలకు మధ్యలో వైషమ్యాలు తెచ్చిండు. బెంగాల్ అనేది విభజించి ముస్లింలు ఎక్కువ ఉన్న ప్రాంతాన్ని, హిందువులు ఎక్కువ ఉన్న ప్రాంతాన్ని విభజించి ఆ విధంగా లార్డ్ కర్జన్ అనేటోడు 1906లో ఆ విధంగా హిందూ ముస్లింల మధ్యలో ఫస్ట్ కొట్లాడ పెట్టిండు. ఇంకా అప్పటి నుంచి రావణ కాష్టం నడుస్తూనే ఉన్నది. ఆ యొక్క బ్రిటిష్ వాని బూట్లు నాకినటువంటి ఈ యొక్క స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి 2 నేషన్ థియరీ కింద దేశాన్ని 2 ముక్కలు చేయమన్నటువంటి ఈ యొక్క బ్రిటిష్ బూట్లు నాకిన సావర్కర్లు, హెడ్గేవాకర్లు, ఈ బాపన్న కొడుకులు అప్పుడు బ్రిటిష్ వాని కింద ఆర్మీకే పనిచేసిన వాళ్ళు వీళ్ళే, అప్పుడు వాని యొక్క రాతపూత పనిచేసిన వాళ్ళు వీళ్ళే, అన్ని రాజభోగాలు అనుభవించింది వీళ్ళే. మళ్ళీ గాంధీని చంపింది వీళ్ళే, మళ్ళీ ఇప్పుడు అందరినీ భరతమాత ముద్దు బిడ్డలు చంపుతుంది వీళ్ళే.
అంటే బ్రిటిష్ వాడు వాళ్ళ వారసులని భారతదేశంలో వదిలిపెట్టి పోయింది ఎవరన్నా అంటే బ్రిటిష్ వాడిని బూట్టు నాకిన ఈ యొక్క బీజేపీ ఆర్ఎస్ చెందినటువంటి సావర్కర్లు, బాపన్న కొడుకులైన సావర్కర్లు, హెడ్కే వ్యాకర్లు. వాళ్ళ పిల్లలు మంచుకుంటారు కానీ ఈ బీసీ పోరగాళ్ళని నాశనం చేస్తున్నారు. అర్థమైందా? ఆ మతం పిచ్చి పేరు మీద ఒక ఏమంటారు ఫెనటిక్ తయారు చేస్తున్నారు, అంటే ఒక ఉన్మాదులను తయారు చేస్తున్నారు. వెరీ అన్ఫార్చునేట్. మనం ఎడ్యుకేట్ చేయాలి. జై మాదిగ. గుడ్ జాబ్. థ్యాంక్ యూ. జై మాదిగ. మీరు అక్కడ ఉండి మాట్లాడడం కాదు, ఇక్కడ వచ్చి మాట్లాడితే మరో కొంతమందికి తప్పకుండా బ్రదర్. నాకు ఒక 2 కొడుకులు ఉన్నారు. నేను ఈ బీజేపీ వాడు చెప్పక ముందు నేను ఎప్పుడు వచ్చినా 2001లో వచ్చిన. అర్థమైందా? నేను గత 24 ఏళ్ళు అయింది నేను అమెరికాకు వచ్చి. నేను స్టూడెంట్గా ఉస్మాన్ యూనివర్సిటీ ఓయూ క్యాంపస్లో బయోమెడికల్ ఇంజనీరింగ్ అయిపోయాక 2000 అయిపోయింది. 2001లో అది జిఆర్ఈ టోఫెల్ రాసి నా క్లాస్మేట్స్ అందరు వచ్చిరని వచ్చినాక ఇప్పుడు నాకు పిల్లలు 2 కొడుకులు. ఒకడు ఎంత 2010లో పుట్టిండు, అంటే ఎంత ఇప్పుడు 14 ఏళ్ళు, ఇంకోటి 12 ఏళ్ళు. సో ఇక్కడ నేను సెటిల్ అయిపోయి ఇక్కడ ఉండి వాళ్ళకు ఒక దారి చూపెట్టాల్సిన బాధ్యత ఒక తండ్రిగా నాకు లేదా? కాబట్టి నాకు ఈ బీజేపీ వాడు నేను గత 10 ఏళ్ల నుంచి 2015 నుంచి మాట్లాడుతున్నా. రైట్? 25 ఏళ్ళు అయిందో 24 ఏళ్ళు అయింది వచ్చి ఒక 10 ఏళ్ల నుంచి మాట్లాడుతున్నా. రైట్? అంటే ఈ బీజేపీ వాడు ఏది ఏమంటారు, బీజేపీ వాడు పుట్టకముందు హిందుత్వం ఉంది, రేపు ఎత్తేసినాక హిందుత్వం ఉన్నట్టు ఈ బీజేపీ వాడు చెప్తే నేను రాలేదు, బీజేపీ వాడు వద్దంటే నేను ఊరుకోను. నా బరువులు బాధ్యతలు తీరినాక నాకు ఎప్పుడు వీలైతే అప్పుడు వచ్చే ప్రయత్నం చేస్తా. ఎందుకురా? మా అమ్మ నాయన సిద్దిపేటలో ఉంటారు, నా చెల్లె సిద్దిపేటలో ఉంటుంది, మా చుట్టాలు అంతా సిద్దిపేట సరౌండింగ్స్ ఉంటారు, మా ఇంకో చెల్లె సికింద్రాబాద్లో ఉంటుంది. ఇంకా మా చుట్టాలు హైదరాబాద్లో మా సిద్దిపేట సరౌండింగ్స్లో ఎక్కువ ఉన్నారు. ఎందుకు రాను? ఎడిపోతా? తప్పకుండా వస్తా. కానీ టైం దేనికైనా టైం వస్తుంది. నేనేమంటున్నా, ఎక్కడున్నా సరే ఇప్పుడు టెక్నాలజీ వచ్చినాక ప్రపంచం చిన్నగా అయిపోయింది. కాబట్టి ఎక్కడున్నా సరే మనం ఒక ప్రణాళికాబద్ధంగా, ఒక ఐకమత్యంగా, ఒక ఐడియాలజీ పరంగా కొట్లాడితే ఎంతమందిని చంపుతాడు, ఎవరిని చంపుతాడు? సాధ్యం కాదు. ఇప్పుడు వాడు వచ్చి చంపడానికి వచ్చిండనుకో, ఇప్పుడు ఆ బ్రదరు డే టైంలో పోయి ఉండి ఒక 4 ఫ్రెండ్స్ని పట్టుకొని పోయింది, ఒక బందోబస్తు వాహనంలో పోయి ఒక 4 రాడ్లు పెట్టుకుంటే వాడు కొట్టడానికి వస్తే మనం వాడు 4 కొడితే మనం ఒకటైనా కొట్టేటోళ్ళం కదా. పరిస్థితి ఇంత దారుణంగా ఉండేది కాదు కదా. పోలీసులకు ఫోన్ చేస్తలేం కదా, ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తలేం కదా. ఆయన ఒంటరిగా పోవడము, రాత్రిపూట పోవడము, తర్వాత నేను ఎక్కడికి పోయినా ఒంటరిగానే పోతా అని చెప్పడము, ఇవన్నీ వాళ్ళకి ఏమంటారు, అన్ని నువ్వు క్లూస్ ఇచ్చినట్టు అయిపోయింది కదా. కాబట్టి మనం ఒక ప్రణాళికబద్ధంగా ఇప్పుడు ఎట్లయితే ఒక జేఏసీ ఏర్పడి తెలంగాణ ఉద్యమం చేసినట్టు, ఇంకోటి చేసినట్టు అందరు కలిసి ఒక కార్యాచరణ కింద ఏర్పడితే తప్పకుండా ఎట్లా చేద్దాం, ఏం చేద్దామని ఆలోచించి దానికి కావాల్సిన ఒక డొనేషన్స్ అవసరమైతే వసూలు చేసుకొని ఒక ఏమంటారు వీళ్ళ లోపలనే మనం ఆయుధాలు పట్టుకునే ఆర్మీలు గేర్మీలు కాకపోయినా, భీమ్ ఆర్మీలు, ఇంకో ఆర్ఎస్ఎస్ పారామిలిటరీ దళాలుగా కాకపోయినా, ఆయుధాలు పట్టుకోకపోయినా మనం ఒక ఏమంటారు బాక్సర్ లాగా ఒక రక్షణ కవచంగా ఏర్పడవచ్చు కదా. రైట్? మనం రక్షించుకోవచ్చు కదా, ప్రజల ముందు వాళ్ళని దోషులను నిలబెట్టవచ్చు కదా. వాడు ధైర్యవంతుడు అంటే పబ్లిక్లో వచ్చి కొడతాడు కదా, సాటంగా ఎందుకు కొడతాడు అంటే వాడు పిరికి సన్నాసి. వాడు ధైర్యవంతుడు పబ్లిక్లో వచ్చి కొడతాడు, ఏమవుతుంది అయిందని. కాబట్టి వాడి పిరికోడు, వాడు నిజాన్ని తట్టుకునే దమ్ము లేదు, నిజంగా పబ్లిక్లో వచ్చి కొట్టే దమ్ము లేదు. ఆ పిరికి సన్నాసులకి మనం భయపడతామా? నో. మనం ఐకమత్యంగా ఉండి ఒక కార్యాచరణతో ఉంటే ఎవ్వడు మన తెలుగు రాడు. మన జాగ్రత్తలు మనం తీసుకొని ఉంటే ఏం చేయలేడు వాడు. అర్థమైందా? తమిళనాడులో ఏం చేస్తున్నాడు? వాళ్ళ మీద హిందీ భాష రుద్దే ప్రయత్నం చేస్తుండు, తోలు తీస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఐకమత్యంగా ఉన్నారు. కాబట్టి మనం ఐకమత్యంగా ఉంటే మనం అందరం శూద్రులం. ఏం చేయలేడు వాడు, గడ్డి పోస కూడా విక్కలేడు వాడు. ఉత్తర భారతదేశంగా ఏం చదువుతారో అక్కడ జనాలు వాళ్ళు కూడా చైతన్యం కావాలని కోరుకుందాం, కానీ ఇక్కడ మనం ఏం బిక్కలేడు. ఈ ఆంధ్రప్రదేశ్లో ఎడినా కొడుకులు, గోదావరి జిల్లాలో చెందిన వాళ్ళు, ఈ జన సైనికులు, ఆ బ్రాహ్మణ ముండా కొడుకులు, ఆ తిరుపతి మొత్తం చూడండి అంత బాబన్నా కొడుకులే. నువ్వు 10 ఎంత చెప్పిండాడు ఇప్పుడు చెప్పినోడే, అన్న నువ్వు 1 కోటి 2 కోట్లు అయ్యి నీకు తెలిసిన బాపరోడు ఉంటే చెప్పు, తిరుపతి గుళ్ళే నీకు ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ఎవరైనా చెప్పిద్దాం అని అంటున్నాడు. ఇది పరిస్థితి. అది మొత్తం తిరుపతిని కంపు పట్టించారు. అది పైసలతో ఈ నిలుగుబొట్టున వాళ్ళంతా పైసలు ఎంబడి పడతారు, అడ్డబొట్టున అట్లా పడరు. మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి. ఏ శివాలయం పోండి, మీరు ప్రశాంతత ఉంటుంది.
కానీ అదే ఈ నిలుబొట్టున్న దగ్గర ఇవ్వండి బంగారం శివుడు ఏం లేకుండా ఏమంటారు ధ్యానం చేస్తాడు. శివుడు అన్న బుద్ధుడు అన్న ఒకటే. ఓకే, అదే ప్రశాంతత, మానసిక ప్రశాంతత దొరుకుతుంది. నువ్వు నిలుబొట్టున ఆలయాలకు బంగారము, వజ్రాలు, వైడూర్యాలు, నాగబంధాలు గీసెత్తనే ఉంటుంది. మొత్తం పైసలు, కరప్షన్ ఇదే ఉంటుంది చెత్త. నువ్వు తల్లి. ఎస్, యా ట్రూ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. ఏమంటున్నారు తిడుతున్నాడు వాడు. తులసి రామకృష్ణారావు లంకిపల్లి. ఎందుకురా అబద్ధం ఆడతావు? తులసి రామకృష్ణ బ్రదర్ కలుపు. నీ వర్షన్ చెప్పు, నా వర్షన్ చెప్తా. లేదు అంటే నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పు. సింపుల్. ఇప్పుడు నేను యాక్సిడెంట్ అయితే ఆయనకి ఒక ముఖం తప్ప వేరే దగ్గర ఎందుకు గాయాలు కావు? ఒక షర్ట్కి ఎందుకు కావు? అట్లా యాక్సిడెంట్ అయితే ఆయన మీద వచ్చి బండి ఎట్లా పండుకుంటుందా? చెప్పు. తులసి రామకృష్ణారావు లంకిపల్లి, మీరు చేసిన పాపాలను కప్పిపుచ్చుకోవడానికి యాక్సిడెంట్ చేస్తా అంటే ఎల్లకాల నడవది. ఒక కత్తి మహేష్ గారి విషయంలోనో, ఒక గద్దరన్న విషయంలోనో మీరు తప్పించుకున్నారేమో. గౌరీ లంకేష్ గారి విషయంలో తప్పించుకోలే కదా, దొరికిపోయినారు కదా. రైట్, అవునా కదా? సో ఎల్లకాలం నడవదు అట్లా అన్యాయం. ఎట్లకాలము ఎవరు చిన్నపిల్లలు పాలు తాగి సంటి పొరగాండు అమ్మ పాలిస్తే పాలు తాగి వండుకుంటే ఎవరు లేరు. మీకు ఎంత తెలివి ఉందో మీకంటే ఎక్కువ మాకు కూడా తెలివి ఉంది కదా. మీ లెక్క మేము చేయకపోవచ్చు, కానీ మీరు చేస్తున్న తప్పు అని గ్రహించలేని స్థితిలో మేము లేము. ఇడ ఎవడు ఇట్లా ఏలేసుకొని కూర్చోలేడా? అర్థమైందారా నాయన? తులసి రామకృష్ణ లంకిపల్లి అంటున్నావు. నీ నాకు చెప్పుకోకు, నీ అంతరాత్మకు చెప్పుకో. నువ్వు చేస్తున్న తప్ప రైటా? పక్కోని మోసం చేయగలుగుతావు కానీ మన అంతరాత్మ నువ్వు మోసం చేసుకోలేం కదా. ఆలోచించు బ్రదర్. ఇది నువ్వు చెప్పే, అందుకే అంటున్నా, మీరు హిందువులు కాదు. మీరు యొక్క ఆర్య బ్రాహ్మణుల ఉచ్చదాగే అంధభక్తులు. మీరు సనాతన అధర్మాన్ని, వివక్షను పెంచి పోషించే గాడిద కొడుకులు. దినకర్ భక్తులు ఏమంటున్నారు? క్రైమ్ సీన్ లో బైక్ బాడీపై పడుకోబెట్టడమే కాదు, పక్కన స్పెక్స్, మాస్క్ చాలా జాగ్రత్తగా పక్కన పెట్టి ఉంచారు. కరెక్ట్ బ్రదర్. మాస్క్ నలగొద్దు అని, గ్లాసెస్ ని విరగొద్దు అని ప్రవీణ్ గారు వాటిని పక్కన పెట్టి మరలా బైక్ మీదన పెట్టుకొని పండుకొండిపోయారు. అలా చనిపోయారట. ఇది చెప్తారు బ్రదర్. మన చెవులలో తామర పూలు పెడుతూనే ఉన్నారు. ఇక కొందరు అమాయక యువకులు, వాళ్ళకు ఒక బద్దకస్తులైన యువకులు పెట్టించుకుంటారు తామర పూలు, కానీ మాలాంటలను పెట్టించుకోం. వాడు గెలుస్తలేడు. నేను హానెస్ట్ గా చెప్తున్నా. ఇన్ని కుట్రలు చేసినా, ఆ యొక్క సిబిఐ, ఈడీ, ఐటీ చెప్పి అందరినీ వాళ్ళకి తీసుకున్నా, ఎన్ని చేసినా వాళ్ళు గెలుస్తలేరు. హానెస్ట్ గా చెప్తున్నా. వాళ్ళ చెత్త నిండితే కొంతమంది యువకులు, ఒక రైతు ఎందుకు ఓటేస్తాడు బీజేపీకి? రైతు తన పంట గురించి ఆలోచిస్తాడు, కానీ ఆడోడో మతం గురించి ఆయనకి ఎందుకు ఆలోచన ఉంటుంది? నో వే. వాళ్ళ మతం వచ్చిలో ఒక 5-10% యువకులు, బీసీకి చెందిన యువకులు తప్ప ఎవ్వడు పడతలేడు. వాడి భారతదేశం మొత్తం వానికి ఉన్న ఓటింగ్ పర్సెంటేజ్ మాక్సిమం 20%. ఏది ఆ ఉత్తర భారతదేశంలో. దక్షిణ భారతదేశంలో అది కూడా లేదు. 5% కూడా ఎక్కడ దాటది. 1-2% నుంచి మాక్సిమం 5%. మిగతా ఎట్లా వస్తుంది, ఎట్లా గెలుస్తుండు అంటే మోసం, ఈవీఎంలలో మోసం, ఆ యొక్క నంబర్స్లలో మోసం. ఎలక్షన్ కమిషన్ అధికారికి వాడు అక్కడ మోసం చేస్తున్నాడు. మొత్తం మోసమే. అర్థమైందా? గతంలో ఎలక్షన్ కమిషన్ అధికారిని నియమించాలంటే ప్రధానమంత్రి, ప్రతిపక్ష నేత, సుప్రీంకోర్టు జడ్జి, ఈ ముగ్గురు కలిసి నిర్ణయించేటోళ్ళు. మొన్న ఏం చేశారు? ఆ సుప్రీంకోర్టు జడ్జిని తీసేసి అందులో ఈ యొక్క కేంద్ర మంత్రిని పెట్టారు, అమిత్ షాని పెట్టారు. అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జి నిర్ణయం ఎవరిని, ఈవీఎం ఎన్నికల కమిషన్ అధికారిని ఎవరు నియమిస్తారు? మోడీ, అమిత్ షా, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. సుప్రీంకోర్టు జడ్జిని తీసేసారు. అంటే ఈ ముగ్గురు ఇట్లా ఇద్దరు ఎడిది కోటేస్తే వాళ్ళదే కదా. అంటే అమిత్ షా, మోడీ వేరేది కోటేస్తారా? అంటే ఆ ఎన్నికల కమిషన్ అధికారిని వీళ్ళకి నచ్చిన వాళ్ళు పెట్టుకుంటుండు. మొత్తం మోసమే. ఎన్నికలు ఫేర్గా జరిగితే ఒక్క రాష్ట్రంలో బీజేపీకి గెలవదు. 20% కూడా ఓట్లు రావు. ఇట్లా మాట్లాడొద్దు. చేయండి. ఎంతమంది చంపుతారు సంపూర్ చూద్దాం. లేదు, ఊరుకోం. మీ బొంద పెట్టుడే, మీ తప్పిదాలను ప్రజల మధ్యలో ఎండగట్టుడే. ప్రజలందరం ఒక ఫ్రెంచ్ విప్లవంలో ఎట్లయితే వచ్చిందో, వాడిని ఫ్రెంచ్ రాజుగాన్ని ఎట్లయితే ఉరిదీసారో పబ్లిక్ లా, ఆ రోజులు దగ్గర పడ్డాయి. అర్థమైందా? ప్రకృతి మాత ఊరుకోదు. సాయుధ పోరాటం ఎట్లయితే అయిందో అట్లాంటి పోరాటాలు అనునిత్యం జరుగుతాయి. మీ బీజేపీ ఆర్ఎస్ అందిన వాళ్ళని పారదోలుడే జరుగుతుంది. చేద్దాం. ఎంతమంది చేస్తారో చేయరు చూద్దాం. కిషోర్జీ ఏమంటారు బ్రదర్? అసలు యాక్సిడెంట్ స్పాట్ లో ఎంత స్పీడ్ లో పోతున్నాడు? 70 నుంచి 100 కిలోమీటర్లు వచ్చి బైక్ స్కిడ్ అయితే దాని ఇంపాక్ట్ ఎంత ఉంటుంది?
బైక్ స్టెమ్స్ విరిగే ఛాన్స్ ఉందా, పల్టీలు కొట్టే ఛాన్స్ ఉందా, అంత స్పీడ్లో వచ్చి 5 ఫీట్ల డిస్టెన్స్లో కూడా బైక్ పోలేదా, అక్కడ మట్టి బురద ఉంటే అక్కడికక్కడే ఆగిపోతుందా, ఫిజిక్స్ లాస్ని ఈ ఇన్సిడెంట్ సాటిస్ఫై చేస్తుందా, శాటిలైట్ ఇమేజెస్ లేవా, ముందు రోజు శాటిలైట్ ఇమేజ్ ద్వారా అక్కడ శాటిలైట్ ఇమేజ్ ద్వారా చూడొచ్చు కదా, అసలు యాక్సిడెంట్ వరకు సీసీటీవీ ఫుటేజ్ ఉంది, దాని తర్వాత సీసీ ఫుటేజ్ ఎందుకు లేదు? కరెక్ట్, 100 డౌట్లు ఉన్నాయి. ఒక సింపుల్ బ్రదర్, విజయవాడలో ఎక్కడెక్కడ ఆ రాత్రి ఏమేం జరిగింది, ప్రవీణ్ బ్రదర్ ఎవరిని కలిసి 4 గంటలు ఎవరినో కలిసిండు, ఆ 4 గంటలు ఎవరినో కలిసినాక ఏం జరిగింది తెలుసుకుంటే అన్ని విషయాలు బయటపడతాయి. విజయవాడలో ఉన్న అన్ని సీసీ ఫుటేజ్లను పట్టుకొస్తే ఆ రోజు ఎక్కడెక్కడ ఏ వాహనాలు పోయినాయి, ఏమైంది, ఈయన 4 గంటలు ఎవరిని కలిసిన తర్వాత ఏమైంది తెలుసుకుంటే మొత్తం తెలిసిపోతుంది. విజయవాడలో హత్య జరిగింది, ఈయన కిడ్నాప్ చేసిర్రు, తీసుకుపోయారు, ఆ విజయవాడలో చేసిర్రు, మిగతాదంతా సీసీ విజయవాడ తర్వాత కొవ్వూరు గివ్వూరు అదంతా ఫేకే, ఆ సీసీ ఫుటేజ్లు అన్ని ఫేకే. ఓకే, ఒక 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 వేరే పెద్ద వాహనాల ఆ శరీరాన్ని తీసుకొని వచ్చిర్రు, అలా బైక్నేమో ఒకటి నడుపుకుంటూ వచ్చిండు, ఒకడు ఆ 7 ఒకటి నడుపుకుంటూ వచ్చిండు, ఆ యొక్క శవాన్ని ఆడ పెట్టిర్రు, పెట్టి దాని మీద అట్లా పెట్టి అదే యాక్సిడెంట్ లెక్క క్రియేట్ చేసిర్రు అంతే. ఆ బైక్ల మీద ఎందుకు వచ్చిండు అంటే బైక్ను దేవాలి ఒకటి, రెండోది ఆ సీసీ ఫుటేజ్లలో ఈ బైక్ మీద వచ్చిన ఆయన్నే ప్రవీణ్ అన్నట్టుగా క్రియేట్ చేయాలి. మొత్తం విజయవాడలో జరిగింది ఆ రోజు రాత్రి. ఆ మొత్తం విజయవాడ రిలేటెడ్ మొత్తం సీసీ ఫుటేజ్లు పట్టుకొని వస్తే ఎవ్రీ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సింపుల్. ఓకే, ఇక ప్రవీణ్ బ్రదర్ ఫోను ఆయనతోటే ఉండేనా చంపినప్పుడు, లేకపోతే ఈ 7 ఒకటి తీసుకోండి అనేది మనకు తెలియదు. అది కూడా తెలిస్తే ఆ ఫోన్ ఫోరెన్సిక్ రిపోర్ట్లో ఆ ఫోన్ ఎక్కడెక్కడికి పోయిందో అది కూడా తెలిసిపోతుంది. ఓకే, కాబట్టి ఇప్పుడు శరీరంలో ఏమైంది అనేది పోస్ట్ మార్టం చెప్తుంది, ఈ మిగతా అన్ని ఫోరెన్సిక్ చెప్తుంది. ఆయన శరీరం, ఆయన యొక్క యాక్సిడెంట్ స్పాట్లో దొరికిన వస్తువుల మీద ఎవరి ఎంట్రికలు పడ్డాయి, ఎవరి రక్తం పడ్డది, ఎవరి ఉమ్ము పడ్డది, ఇవన్నీ లేకపోతే ఇంకేమేమి ఉన్నాయి అనేది ఆ ఫోరెన్సిక్లే చెప్తుంది. ఓకే, అంత కష్టం కాదు తెలుసుకోవడం. ప్రభుత్వం చిత్తశుద్ధిగా వాళ్ళకి ఆల్రెడీ తెలుసు మొత్తం ముచ్చట, కానీ మన కోసం, మన సాటిస్ఫాక్షన్ కోసం నిష్పక్షపాతంగా ఇవన్నీ రిపోర్ట్లు పెడితే అన్ని బయటకు వస్తాయి. సింపుల్. ఏదొచ్చినా ఇవన్నీ ఇట్లా ఉన్నదని తెలిస్తే అది సిబిఐ విచారణకు పోతుంది, సుప్రీంకోర్టులో కేసు అవుతుంది, అది విచారణకు రాదు. సింపుల్. అయినా సరే ఒక మానవత్వం అనేది ఉండాలి కదా. ఇక వాళ్ళు చంపిన వాళ్ళకి ఎందుకు ఉంటుంది, వాడు మానవత్వం ఉన్నోడు ఎందుకు చంపుతాడు? కాబట్టి పండుగని సంబరం చేస్తున్నాడు. మహాత్మా గాంధీని చంపే, జాతిపితను చంపే, ఒక ముస్లిం లెక్క వేషం వేసుకొని సుంతి వేయించుకొని మహాత్మా గాంధీని చంపి వీధులలో స్వీట్లు పంచుకున్నారు. ఇక వీళ్ళకి మానవత్వం ఎక్కడి నుంచి ఉంటుంది? ఆయన హిందువులకు ఏం అన్యాయం చేసిండు, ముస్లింకి ఏం అన్యాయం చేసిండు? అంత ధైర్యం అంటే మరి ముస్లిం ఎందుకు చెప్తున్నావు? ముస్లిం చెప్తే హిందూ ముస్లిం గొడవ కావాలి. ఇది ఈ బ్రాహ్మణుల బతుకు. వెరీ అన్ఫార్చునేట్. శివుడు అన్న ఆయన మందు కొన్నట్టు సీసీ ఫుటేజ్ రోడ్డు మీద ఆగిన పిక్స్ ఉన్నాయి. కరెక్ట్ బ్రదర్, ఉన్నాయి. ఉంటే ఏమైంది? కొనుక్కుంటే అది వేరే ఫ్రెండ్కి గిఫ్ట్ ఇచ్చిండా, ఆయనే పొద్దుకి దోస్తు దగ్గర పోయినాక తాగుదాం అనుకున్నాడా తెలియదు కదా. తాగే నడిపిండా అనుకుందాం ముచ్చట కోసం. తాగి నడిపితే యాక్సిడెంట్ అయితే గంత మంచిగా ఆయన తెచ్చుకొని ఆయన మీద మండ పెట్టుకుంటాడా? శరీరం మీద ఎక్కడ గాయాలు కావా తాగి నడిపి అదే రోడ్లో పోతాడు తాగినోడు? పక్క రోడ్లో పోడా, ఆపోజిట్లో పోతే పెద్ద వాకిలు వచ్చి గుద్దితే ఉంటాడా? ఆయన శరీరం ముక్కలు కాదా, బండి ముక్కలు కాదా? కామన్ సెన్స్. శివుడు ఈ రోజు 8 PM నుండి మీడియాలో ప్రవీణ్ గారు మందు కొన్నట్లు. కరెక్టే బ్రదర్, మందు కొన్నంత మాత్రాన ఏమైతుంది? ఎవరు కొంటలేరు మందు కొన్నంత మాత్రాన అది యాక్సిడెంట్ అయింది అనడానికి ఏం ఆధారం ఉంది? మందు కొంటే తప్ప, నేరమా? నేను దోస్తు దగ్గర పోతున్నా, వానికి మందు అంటే ఇష్టం, వానికి అక్కడ నేను గిఫ్ట్ ఇస్తా కావచ్చు, లేకపోతే నేనే ఆడికి పోయినాక దోస్తుతో కలిసి తాగుదాం అనుకున్నా కావచ్చు, రిలాక్స్ అవుదామని. తప్పేముంది అందులో? అదే మనది ఏంది నిజ నిర్ధారణ ఏంది? మందు గురించి కాదు కదా, మందు గురించి కాదు, అది యాక్సిడెంటా కాదా అనేది. మందు కొనడానికి యాక్సిడెంట్కి ఏం సంబంధం? యాక్సిడెంట్ అయితే గట్ల అవుతుందా, పండుకున్నట్టు అవుతుందా, ఎక్కడ శరీరం గాయాలు కావా? గదా ఆలోచించు. వాళ్ళు ఎంతసేపు వాళ్ళ ప్రయత్నం అంత ఏంది, ఇవన్నీ పెట్టే ఉద్దేశం అది యాక్సిడెంట్ అని భ్రమను క్రియేట్ చేయాలి, కేసును క్లోజ్ చేయాలి, అది వాళ్ళ కుట్ర.
చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా చెప్పారండి, గేవ్ ఇన్స్ట్రక్షన్ టు ఐజీ టు క్లోజ్ ద కేస్ సేమ్ డే. కానీ ప్రజలు మొండిపట్టు పట్టి కొట్లాడుతారు కాబట్టి శవాన్ని ఎట్లయినా తీసుకోవాలి కాబట్టి అది చేస్తాం చూస్తాం కొంత శాంతిపరిచే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఏం చేయగలుగుతాడు? ఏం చేయలేడు. అమిత్ షాకి వ్యతిరేకంగా మాట్లాడితే ఆయన పని చేశారు కదా, తీసుకొని 40 రోజులు 60 రోజులు జైల్లో పెట్టారు కదా. అమిత్ షా పర్మిషన్ లేకుండా జరిగినాయి ఇవన్నీ. ఆయన బీజేపీకి తెప్పించుకోవడానికి చేసిన ప్రయత్నాలు అవన్నీ. సింపుల్. ఆయన ఏం చేయలేడు. ఆయన నిమిత్తం ఈ ప్రస్తుతానికి ఏం చేయలేడు. ఆయన చేస్తే మళ్ళీ తీసుకొచ్చి ఏం చేస్తారు, ఈయన జైల్లో పెడతారు, ఆ యొక్క మన జగన్ని మళ్ళీ అధికారంలో పెడతారు. చంద్రబాబు నాయుడు చెప్పినట్టు వినకపోతే మళ్ళీ జగన్ తీసుకొచ్చి కూర్చుంటే పెడతారు. వాడు జగన్ ఎట్లయినా వింటాడు, ఎందుకంటే ఆయన మీద 100 కేసులు ఉన్నాయి. లేదంటే ఆయన జగన్ కూడా పెడతారు. కాబట్టి జగన్ కూడా పెట్టేసి పవన్ కళ్యాణ్ సీఎం చేస్తారు. ఏముందల్లా ఈవీఎంలు మన చేలు ఉన్నాయి కదా. రాజేష్ రోహిత్ ఇంత చక్కగా కూర్చోబెట్టి హెచ్డి ఫోటోలు తీసి 6 రోజుల తర్వాత అందించిన వాడిని కూడా అదుపులో తీసుకుంటే వాస్తవాలు బయటకు వస్తాయి. ఎస్ బ్రదర్, ప్రాపర్ గా మనమే ఒక సామాన్యులమే మనకి ఇంత టెక్నాలజీ అన్నిటికీ యాక్సెస్ లేకపోయినా ఇంత విశ్లేషణ చెప్పగలుగుతున్నాం అంటే పోలీసులను కూడా నేను తప్పు పడతలేను. ఎందుకంటే వాళ్ళు నిమిత్త మాత్రులు. ఆ పోలీసు వాడు కరెక్ట్ చెప్పిండు అనుకో, వాడిని డిసిషన్ కొని పెడతారు. వాళ్ళని కూడా చంపుతారు, జడ్జిలనే చంపారు. వెరీ అన్ఫార్చునేట్. మంచి లేదు దునియా. ఏమంటున్నారు కదా, చేద్దాం, కంప్లీట్ చేద్దాం. ఆయన్ను అంతకు ముందే చంపేశారు సార్. కరెక్ట్. ఆయన విజయవాడనే చంపేశారు సార్. విజయవాడలో ఆయన ఎవరినో కలిసేసి వెళ్ళిపోయేటప్పుడే ఆయన పట్టుకొని మొత్తం చేయాల్సిన చేసేసారు. ఆయన లాగా వేరొకడు. కరెక్ట్. ఎస్, కుమార్ ప్రసాద్. ఎస్ బ్రదర్. జాయ్ జాన్. ఆ మందు కొన్న సమయం 10 గంటలు, అంత దూరం 1 గంటలో రాగలడా? కరెక్ట్. విజయవాడలో చంపేశారు, ఇది నిజం. కరెక్ట్ బ్రదర్. శివుడు. రత్నం కలగాత అంతా ఒక ప్లాన్ ప్రకారం చేశారు కొడుకులు. ఒక్కరిని లేకుండా చేస్తే ప్రవీణ్ అన్న లాంటి వాళ్ళు వేలల్లో పుట్టుకొస్తారు. కరెక్ట్. అదొక భయోత్పాతాన్ని క్రియేట్ చేయడం. అంటే ఎవ్వడు కూడా ఈ యొక్క రాముని గురించో ఈ యొక్క హిందుత్వంలో ఉన్న మూఢత్వాల గురించి ప్రశ్నించకూడదు. నువ్వు ఏసయ్య ప్రభు గొప్పోడు అని చెప్పుకుంటే వాళ్ళకి సమస్య లేదు. కానీ నువ్వు రాముడు ఇట్లా, సీతను అట్లా అన్నాడు, ఇంకోటి అన్నాడు అంటేనే వాళ్ళకి సమస్య వస్తుంది. నువ్వు ఏసయ్య గొప్పోడు అని చెప్పుకొని నువ్వు కన్వర్ట్ చేసుకో, నువ్వు సంపాదించుకో, వాళ్ళకి ఏ సమస్య లేదు. వాళ్ళ సంపాదన మీద దెబ్బ కొడతా అంటే, వాళ్ళ యొక్క ఎగ్జిస్టెన్స్ మీద దెబ్బ కొడతా అంటే, వాళ్ళు ఈ రాముని పేరు చెప్పుకునే వాళ్ళు రాజకీయం చేస్తున్నారు, రాముని పేరు చెప్పుకునే వాళ్ళు దోసుకుంటున్నప్పుడు నువ్వు రాముని ఇట్లా అట్లా అంటే వాళ్ళ మూర్తికి ఆర్థిక మూలాల మీద దెబ్బ కొడుతున్నావు, వాళ్ళ అధికారం మీద దెబ్బ కొడుతున్నావు. కాబట్టి వాళ్ళకి తట్టుకోలేకపోతున్నారు. కాబట్టి వాళ్ళు చేసేది చేస్తున్నారు. అది కత్తి మహేష్ గారైనా, ఇక్కడ ఈ బ్రదర్ అయినా, రేపు ఇంకో బ్రదర్ని కూడా చేయడానికి వెనకాడారు. కాబట్టి మన జాగ్రత్త ఉండడం తప్పు లేదు. ఉండడం అంటే నోరు మూసుకోమని కాదు, మన ఆత్మరక్షణ చేసుకోవడం ముఖ్యమని చెప్తున్నా. అర్థమైందా? శివుడు విజయవాడ సిసి ఫుటేజ్ ఒక్కటి కూడా పోలీసులు బయట పెట్టడం లేదు. కరెక్ట్. ఏది పెడతలేరు, టైం పాస్ చేస్తున్నారు తప్ప, ఏదో పనికిరాని యాక్సిడెంట్ అని క్రియేట్ చేసే విధంగా ఉన్నాయే పెడుతున్నారు తప్ప, అది యాక్సిడెంట్ కాదు, హత్య అని చెప్పేది ఏది బయట పెడతలేరు పోలీసులు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది అంటాడు కానీ అది ఏమొచ్చిందో చెప్పడు పోలీస్ ఆయన, ఐజీ అధికారి. ఏదో ఫైనల్ రాలేదు, ఏదో ప్రిలిమినరీ వచ్చింది అంటాడు కానీ అది ఏమొచ్చిందో అది కూడా చెప్పడు. వాళ్ళు ఎన్నో అడిగారు విలేకరులు ప్రశ్నలు. శరీరం మీద ఇట్లా కాలుతో దొక్కింది, రక్తం ఉంది అంటే సపోర్ట్ చేయడు అంటాడు తప్ప దానికి కరెక్ట్ ఆన్సర్ చెప్పాడు. ఇంకా మాకు రావాలి రిపోర్ట్. ఏదైనా కాంప్లికేటెడ్ క్వశ్చన్ ఇది కాదు అన్నది ఉందనుకో, నిన్న ఇద్దరు వచ్చారు కదా, ఐజీ అధికారి వచ్చిండు, ఇంకో సేమ్ ఎస్పీ వచ్చాడు కదా, ఇద్దరు ఏది యాక్సిడెంట్ అని చెప్పేది ఏమో నోరు తెరిచి చెప్తారు, యాక్సిడెంట్ రిలేటెడ్ సపోర్ట్ గా మాట్లాడేటి. ఏదైతే క్రిటికల్ ఉన్నాయో చూసారా, మనం మనలాంటి అందరం ప్రశ్నిస్తున్నాం కదా, వీటిని అక్కడ ఉన్న విలేకరులు అడిగారు, ఆ ఐజీని అడిగినారు, అట్లనే ఆ ఎస్పీని అడిగారు. దానికి మాత్రం కరెక్ట్ సమాధానం చెప్తలేరు. ఇంకా మాకు పూర్తి వివరాలు రాలేదు, మేము ఇంకా ఇది చేస్తున్నాం, కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి అప్డేట్ ఇవ్వమన్నారు కాబట్టి ఇస్తున్నాం, ఇంకా మాకు రావాలి, ఇట్లా నానవేస్తున్నారు తప్ప దానికి మిగతా వాటికి ఆన్సర్ చెప్తున్నారు. ఆ సీసీ ఫుటేజ్ ఇదని చెప్తారు, ఈ సీసీ ఫుటేజ్ చెప్తారు, కానీ అసలు ముచ్చడి చెప్తలేరు. 4 గంటలు కలిసిండు, 4 గంటలు అక్కడ స్పెండ్ చేసిండు అని చెప్తున్నాడు ఐజీ అధికారి. మరి ఆ 4 గంటలు ఎవరితో కలిసిండు అంటే తెలియదు అంటాడు. మరి అక్కడ ఏమైంది ఆ 4 గంటల తర్వాత అంటే తెలియదు అంటాడు. ఇంకా మేము చేయాలి, ఇంకా మేము అనుకోవాలంటాడు. అంటే వాళ్ళకి ఇన్ని తెలిసినప్పుడు గవేంద్ర భాయ్, దే నో ఎవ్రీథింగ్.
బట్ దే ఆర్ హెల్ప్లెస్. వాళ్ళకి అన్ని తెలిసినా వాళ్ళు అచేతనం. వాళ్ళ అమిత్ షా ఈ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి లేదంటే హోంశాఖ మంత్రి వాళ్ళ చేయిలో ఏమంటారు బందీలు అయిపోయారు. వాళ్ళు ఏం చెప్పినా వాళ్ళకి భిన్నంగా వాస్తవాలు చెప్పితే వాళ్ళ ఉద్యోగాలు పోతాయి. కాబట్టి ఏం చేయలేరు. అంటే ఈ చిన్నజీఆర్ గాడు ఇదంతా ఒక అమిత్ షా తోటి చెప్పి వేయించండి అనేది మనకు అర్థమవుతుంది. చిన్నజీఆర్ గాడు, రాధా మనోహర్ గాడు. జాయ్ ఈ మందు ఫోటోలు ఆ టీవీ వారికి ఎలా వచ్చాయి? పోలీసులు కదా బహిర్గతం చేయాలి అంటే పోలీసులే వాళ్ళకి ఇచ్చారు. సీసీ ఫుటేజ్ ఎవరి దగ్గర ఉంటాయి? లేదంటే మందు షాప్ దగ్గర ఉంటాయి కదా. ఎవ్రీ షాప్ వాళ్ళ దగ్గర ఉంటాయి కదా సీసీ ఫుటేజ్. విలేకరు పోయి అడిగిండు కావచ్చు, కానీ ఆ పర్టికులర్ దానిలో కొన్నాడు అని ఇంకెట్లా తెలుసు? అంటే ఆ టీడీపీలో ఉన్నాడు ఆ పోలీస్ అధికారి ఎవడో చెప్పింటాడు కదా, టీడీపీలో ఉన్న వాళ్ళు ఎవరో కావచ్చు. అంటే ఈ విలేకరునికి ఆడ పైన కూటమి ప్రభుత్వంలో కాంటాక్ట్లు ఉన్నాయని అర్థమవుతుంది. శ్రీనాథన్ కామన్ సెన్స్ కరెక్ట్. ఎవరు ఏమంటున్నారు? శ్రీనివాసరావు కంచుమర్తి ఏమంటున్నారు? టోల్ గేట్ దగ్గర బైక్ డ్రైవ్ చేసినోడు, బార్ షాప్ దగ్గర వైన్ కొన్నోడు, ఈ 2 పిక్స్ లో ఉన్నోడు కానే కాదు. చదువుదాం మొత్తం. టోల్ గేట్ దగ్గర బైక్ డ్రైవ్ చేసినోడు, బార్ షాప్ దగ్గర వైన్ కొన్నోడు, ఈ 2 పిక్స్ లో ఉన్నోడు ఒకడే కానీ ఇతను పాస్టర్ ప్రవీణ్ పగడాల మాత్రం కాదు. అంతే అంటారు కావచ్చు. మేబీ యూర్ రైట్. కేసును తప్పుదో పట్టించడానికి పెద్ద డ్రామా అనే ప్లాన్ ప్రకారం ప్లే చేశారు. ఐ థింక్ సో బ్రదర్. మేబీ యూర్ రైట్. ఇలాంటివి మేము ముందే ఊహించాం. ప్రవీణ్ పగడాల మందు త్రాగడు, అతను గాడ్స్ ఇన్నోసెంట్ కావచ్చు బ్రదర్. ఈ బ్రదర్కి ప్రవీణ్ బ్రదర్ గురించి బాగా తెలుసు అనుకుంటా. మేము డిమాండ్ చేసేది ఒక్కటే, కేసు తప్పుద్రోవ పట్టకుండా వాస్తవాలు బయటకు తీసుకురండి. ఇలాంటి ఫేక్ వీడియోలను నమ్మవద్దు. టోల్ గేట్ దగ్గర బైక్ డ్రైవ్ చేసినోడు, బార్ షాప్ దగ్గర వైన్ కొన్నోడు, ఈ 2 పిక్స్ లో ఉన్నోడు ఒక్కడే కానీ మళ్ళీ రిపీట్ చేసినావు బ్రదర్, ఒక్కడే కానీ ఇతను పాస్టర్ ప్రవీణ్ పగడాల కాదు. మళ్ళీ అదే కొట్టినట్టున్నావు కదా, కరెక్ట్. సో అది అర్థమైందా బ్రదర్? ఏం పేరు బ్రదర్ పేరు? శ్రీనివాసరావు కంచుమర్తి. కరెక్ట్ చెప్తున్నాడు. సో తాగడంట మరి, అంటే ఆయన జీసస్ని పవిత్రంగా పూజిస్తాడు కదా, తాగడం. సో కిషోర్జీ, అసలు యాక్సిడెంట్ స్పాట్లోకి హైవేలో కాకుండా వేరే రూట్లో వచ్చి బ్యాక్ సైడ్ నుంచి బాడీను ఆ స్పాట్లో పెట్టే ఛాన్స్ లేదా? ఉండొచ్చు, మనకేం తెలుసు. క్రిమినల్ అనేటోడు వాడు ఒక పథకం ప్రకారం ఒక ప్రీ ప్లాన్ గా చేసిన వాడికి ఏమని చేయగలుగుతారు వాళ్ళు? దే కెన్ డూ ఎనీథింగ్, చేయొచ్చు. ఎవరికి తెలుసు? వీ డోంట్ నో. ప్లస్ అది నరసాపురం అంటే వాళ్ళ కిందకి వస్తుంది. ఆ కొవ్వూరు అనేది నరసాపురం కాన్స్టిట్యున్సీ కింద వస్తుందా? ఆ బీజేపీ ఎంపీకి సంబంధించిన వాడు ఉన్నాడు కదా, భూపతి రాజు శ్రీనివాస వర్మ, వన్ కాన్స్టిట్యున్సీ వస్తుందా? నాకు తెలియదు. ఎందుకంటే నాకు ఆంధ్ర గురించి అంత డీటెయిల్గా తెలియదు, ఏది అన్ని ప్లేస్ల గురించి. జాన్, ఆ సదరు వైన్ షాప్ ఓనరు పోస్ట్ పెట్టారు, ఆ షాపుకి ప్రవీణ్ గారు రాలేదని. అయితే అది ఎవడో ఉన్నాడు, వేరే వాడు ఉన్నాడు. ఆ ఏడుగురిట్లలో వాడు ఒకడు ఉన్నట్టున్నాడు. ఆ ప్రవీణ్ బ్రదర్ వేసుకున్నాడేమో జాకెట్ అవన్నీ కావచ్చు. మొత్తం మీద అయితే మనకు అర్థమవుతుంది కదా బ్రదర్, ఇది ఒక పెద్ద పథకం ప్రకారం చేసిర్రు, ఇది హత్య అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా మనం చేయాల్సింది ఏందో ఆలోచించుకోవాలి. ఇప్పుడు పెద్దలందరూ కూర్చోండి, మేధావులు కూర్చోండి, ఆలోచించుకోవాలి. ఇట్లాంటి పునరావృతం కాకుండా ఏం చేయాలి, ప్లస్ ఈ కేసులో దోషులకు శిక్షలు పడాలి. ఈ 2 మన గోల్ మెయిన్. మీ అందరు కూర్చుండి ఆలోచించాలి. కిషోర్జీ, అంటే ఆలోచించడంతో పాటు దాన్ని ఒక కార్యాచరణ పెట్టాలి, కార్యాచరణ కమిటీ వేసుకోవాలి. కిషోర్జీ, ఇప్పుడున్న టెక్నాలజీతో ఫేస్ ను చేంజ్ చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ లో డేట్ చేంజ్ చేయలేడు అని ఎలా నమ్మగలం? అసలు సీసీటీవీ ఫుటేజెస్ అన్ని పోలీసుల కంటే ఎలా ముందే రిలీజ్ అవుతున్నాయి ఏంటి? గుడ్ క్వశ్చన్స్, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవన్నీ అడుగుతుంటే పోలీసులు సమాధానం చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు వాస్తవం ఏందనేది, బట్ దే ఆర్ హెల్ప్లెస్. ఇక మనని టైం పాస్ చేస్తారు అంతే పోలీసులు వచ్చి, అంతకుమించి చేయలేదు. కిషోర్జీ, ఇంకొక్కటే బ్యాలెన్స్, రేపు ప్రవీణ్ గారికి
RJYలో ఇల్లీగల్ రిలేషన్ ఉంది అని చెప్తారు ఏమో అవన్నీ ఒకవేళ ఉన్నా సరే బ్రదర్, నువ్వు చెప్పినది ఇల్లీగలో లేకపోతే తాగుడో ఇవన్నీ ఉన్నా సరే అది యాక్సిడెంట్ అనడానికి ఏం ఆధారం ఉంది అనేది మన మెయిన్ క్వశ్చన్. వ్యక్తులం అన్నప్పుడు ప్రతి ఒక్కరి లోపల రెండు కోణాలు ఉంటాయి. కొన్ని బలాలు ఉంటాయి, కొన్ని బలహీనతలు ఉంటాయి. ఎవరి జీవితంలో అయినా, నేనైనా నువ్వైనా. కాబట్టి ఇది వాళ్ళ యొక్క క్యారెక్టర్ గురించి కాదు కదా చర్చ. అది యాక్సిడెంటా హత్యనా అంతవరకే మన చర్చ. ఇంకా మిగతా అన్ని వాళ్ళ పర్సనల్ లెవెల్లో వాళ్ళ బెడ్రూమ్లో ఏం చేసుకుంటారు మనకెందుకు. ఎవరికైనా నేను ఎనీ బాడీ మోడీ ఎంతమంది స్త్రీలని కంగనా రనౌత్తో ఏం చేస్తుండు అనేది మనకు తెలియదు. తెలుసుకొని చేసే అలా పనికొచ్చే విషయం కాదు. కానీ ఇక్కడ మనది అది హత్యనా యాక్సిడెంటా అనేది మన మెయిన్ చర్చ. మందు కొనుక్కున్నాం అవన్నీ కాదు. మందు అసలు ఏమంటున్నావు శివుడు ఐజీ అంటాడు, మీ డౌట్స్ ఉంటే చెప్పండి, దాని గురించి కూడా ఎంక్వైరీ చేస్తామంటున్నాడు. అసలు అతను ఐజీనేనా అంటాడు, కానీ అడిగిన దానికి ప్రశ్నకు సమాధానం చెప్పాడు. అంటే క్లియర్గా అర్థమవుతుంది కదా, నాంచి వేస్తున్నారు, దాన్ని తాత్సారం చేస్తున్నారు, టైంపాస్ చేస్తున్నారు. ఎందుకోసం? ప్రజల ఆవేశం ఇయ్యాలున్నది రేపు ఉండదు, చల్లబడుతుంది, ఆ తర్వాత కొన్ని రోజులు ఆగి కేసును కొట్టేస్తే అయిపోతుందని వాళ్ళ ఆలోచన. ఎందుకంటే ఇయ్యాలున్న వేడి 10 రోజుల తర్వాత ఉండదు కదా. సో అది వాళ్ళ ఆలోచన. మనం కొట్లాడాల్సింది పోలీసులతోటి కంటే కూడా ఈ ముఖ్యమంత్రితోటి కొట్లాడాలి. సింపుల్. పవన్ కళ్యాణ్ తోటి కొట్లాడాలి, ఉప ముఖ్యమంత్రితో కొట్లాడాలి, ఇది కేసు విచారణ చేయాలని. తెలంగాణ ముఖ్యమంత్రితో కూడా కొట్లాడి వాళ్ళ మీద ప్రెజర్ పెట్టమని చెప్పాలి. ఆ మోడీ అమిత్ షా తోటి కొట్లాడి ఎవడి నిర్ణయం చేసే పొజిషన్ ఉన్నాడో వాళ్ళతో కొట్లాడాలి. అధికారులు ఏం చేస్తారు పాపం? నువ్వు నేను ఎంత కొట్లాడినా వాళ్ళు ఏం చేయలేరు కదా. మహా ఏం చేస్తారు, ఇంకా తిక్కలేస్తే రిజైన్ చేస్తారు. రిజైన్ చేస్తే ఇంకొని పెట్టుకుంటున్నాడు. కాబట్టి మనం డెసిషన్ మేకింగ్ వాళ్ళతోటే కొట్లాడాలి. జాయ్ జాన్ అందరు పోయి ముఖ్యమంత్రి ఇంటి ముందర మొత్తం ధర్నా చేస్తే ఏం చేస్తాడు? మనం చెప్పిన అన్నిటికో ఒప్పుకోవాల్సి వస్తుంది. మన డిమాండ్లన్నీ అందుకే అంటున్నాం, మేధావులందరి గురించి ఆలోచించి ఏమేమి డిమాండ్లు ఉన్నాయో అవన్నీ పెట్టి ముఖ్యమంత్రి ఇంటి ముందడికి పోయి ఉప ముఖ్యమంత్రి ఇంటి ముందడికి పోయి మన డిమాండ్లను ఒప్పుకునేదాకా లేవద్దు. సింపుల్. జాయ్ జాన్ ప్రభుత్వ ఒత్తిడి ఉంటే ఆయన ఏమి చేయగలడు? ఏదో ఏజెన్సీ నక్సల్ జోన్లకు ట్రాన్స్ఫర్ చేస్తారని భయం. కరెక్ట్ బ్రదర్. అందుకే అంటున్నా, అధికారులని 1% కూడా తప్పు పడతలేదు. వాళ్ళని నిస్సహాయులు. నువ్వున్నా నేనున్నా ఏం చేయలేము. అధికారులు ఉంటే నేను నా భార్య పిల్లల్ని పోషించుకోవాలి కాబట్టి, నాకు జీతం రావాలి కాబట్టి నేనేం చేయగలుగుతా? వాడు చెప్పింది తినాల్సి వస్తుంది. పైవాడు లేకపోతే తీసేస్తాడు, లేదంటే జంగల వారెత్తాడు, లేదంటే చంపిస్తాడు. కాబట్టి మనం కొట్లాడాల్సింది ఎవడు నిర్ణయం చేసే పొజిషన్లో వాంతటి కొట్లాడతాం. మేము పోలీస్ అధికారులతో కొట్లాడతలేము. మేము కొట్లాడేది చంద్రబాబు ముఖ్యమంత్రి గారితో కొట్లాడుతున్నాం, ఉప ముఖ్యమంత్రి గారితో కొట్లాడుతున్నాం, హోంశాఖ మంత్రితో కొట్లాడుతున్నాం, రాష్ట్ర స్థాయి అయినా కేంద్ర స్థాయి అయినా. ఎవరు డెసిషన్ మేకింగ్ ఉన్నారో వాళ్ళతో కొట్లాడతాం. అది తెలంగాణ ముఖ్యమంత్రి కానీ, ఆంధ్రప్రదేశ్ గారి ముఖ్యమంత్రి కానీ, భారతదేశ ప్రధాని కానీ, వీళ్ళతో కొట్లాడతాం. అమిత్ షాతో కానీ. కింది స్థాయి అధికారులతో మాకు కొట్లాడలేదు. సో అది చాలా టైం అయినట్టుంది, కంప్లీట్ చేద్దామా? శివుడు బి పోస్ట్ మార్టం రిపోర్ట్ వారం పట్టడం వరల్డ్ రికార్డ్ ఏమో అన్న. ఎందుకంటే అవి మారుస్తారు. ఏం మారుస్తారు? అలా యాక్సిడెంట్ కాకుండా వేరే ఏ డేటా ఉన్నా అది దానిలో నుంచి తీసేస్తారు. సింపుల్. కరెక్ట్. నిన్న వచ్చింది అంటున్నాడు. వచ్చిందంటే మళ్ళీ ఏం వివరాలు ఉన్నాయో చెప్తలేడు. ప్రిలిమినరీ వచ్చింది, ఇంకా ఫైనల్ రాలే అంటున్నాడు. ప్రిలిమినరీ ఏముందో చెప్తలేడు, ఇంకా ఫైనల్ రాదే. అంటే ఈజ్ డూయింగ్ టైం పాస్. శ్రీనాథియన్ కామెడీగా చూడు బ్రదర్, వాడు బీజేపీ RSS అందభక్తున్నాడు, విద్వేషపురుగున్నాడు. ఎంత గలీజ్గా కామెంట్ పెడుతుంటో చూడండి. కామెడీగా ఉందిరా నిన్ను చూస్తుంటే. ఇంకా 100 సంవత్సరాలు శ్రీనాథ్ ఎన్ అంటావు అని పేరు. ఎన్నంటే ఇంటి పేరు ఎందుకు పెట్టుకోలేదురా? శ్రీనాథ్ ఎన్. ఇంకా 100 సంవత్సరాలు ఇట్లా మొరిగినా నువ్వు పీకేదేం లేదు. నెక్స్ట్ బీజేపీ ఇన్ తెలంగాణ, ఇంకా 50 years బీజేపీ ఉంటదిరా కేంద్రంలో. ఎందుకురా మరి ఎన్నికలు? చింపి భారతపు రాజ్యాంగం లంజ కొడక. రే శ్రీనాథ్ లంజ కొడక, నువ్వు అంత ధైర్యంగా చెప్తున్నావు కదరా, ఎందుకురా ఎన్నికలు? ఎందుకురా లంబడి కొడక? చింపే రాజ్యాంగం చింపేసి. సౌదీ అరేబియాలో ఎన్నికలు అయితలేవు, ఇంకా చాలా దేశాలు అయితలేవు. మేమెందుకు కొట్లాడతాం రా? నువ్వు రాజ్యాంగం చింపేసి భారతదేశం ప్రజాస్వామిక దేశం కాదు అని రాసేయి. మోడీ ఉంటాడు, మోడీ చచ్చినాక ఈ శ్రీనాథ్ గాడు అవుతాడని రాసేయి రాజ్యాంగంలో. రాజ్యాంగం కాదు, నీ మనుష్య ధర్మశాస్త్రం రాసేసి. మేమెందుకు కొట్లాడతాం రా? మేము కొట్లాడుతున్నది అది ప్రజాస్వామ్యం, ప్రజలను చైతన్యం చేద్దామని.
కాదు మేము ఎన్నికల ప్రాసెస్నే దొబ్బ పెడతాము, మేము ఇట్లనే చేస్తాం, లంచ కొడుకులాము, మేము భూమిని ఎంతకాలం ఉంటాము అని మీరు అనుకుంటే మరి ఎందుకు లేటర్ ఎట్కేవాకారు గాడు ఎందుకు చచ్చిండ్రా? వాజ్పేయికి చెప్పుకొని రోగాలు ఎందుకు చచ్చిండ్రా? మురళీ మనోహర్ జోషి గారు ఎందుకు చచ్చిండ్రా? రాసిరా లంచ కొడక రే శ్రీనాథ్ లంచ కొడక. మోడీ గాడు భూమిని ఎంతకాలం ఉంటాడని రాసిరా. బాపన్న కొడుకులు భూమిని ఎంతకాలం ఉంటారు రాసిరా లంచ కొడక. నువ్వు ఉంటావని రాసిరా లంచ కొడక. మీ నాయన మీ తాత చావలేదురా లంబడి కొడక. లుచ్చనా కొడక. మనకి ప్రజాస్వామిక దేశం కాబట్టి ప్రజలు చైతన్యం చేస్తున్నాం. పెండదిట్ట చచ్చిపోతారు కాబట్టి సావద్దని చెప్తున్నాం. అది చాలురా. మీ చెత్త నుంచి ప్రజల్ని కాపాడుకుంటే మాకు అది చాలు. ప్రజలందరినీ ఇబ్బంది పెట్టి సావుపో. కర్మ మీరే చెప్పారు కదా కర్మ ఎవడు తప్పించుకోలేడని. మరి చిన్నజీఆర్ గాడు చావడరా, రామానుజ గాడు చావలేదురా. లంచా కొడక, సిగ్గులేని లంచ. ఏం చేసుకుంటారు అధికారం? కాదురా, ఉంటాడు కదరా వాడు, సస్తాడు కదరా మోడీ గాడు, అమిత్ షా గాడు చావడరా. లంచా కొడక, నీతి లేని పాడుకో. నీ అన్నదమ్ములు అందరిని ఇబ్బంది పెట్టి ఏం చేసుకుంటారా? వాళ్ళ శవాల మీద పేలాలు ఏరుకునే పాడుకో. రారా చర్చకు కదా దమ్ముంటే. తంతరు పట్టుకొని ఏ రోగం వచ్చి చచ్చో ఎవడికి తెలుసు? ఆలోచించుకోబే శ్రీనాథ్ లంచ కొడక. బోసడికేగాడు, సిగ్గులేని లంచ కొడుకు. అరే మనం తిన్నది అరగాలి కదరా. గుండె మీద చేయి పెట్టుకుంటే నిద్ర రావాలి కదరా లంచ కొడక. ఏం మాట్లాడుతున్నావు బే? మరి ఎన్నికలు ఎందుకు రా? ఆ ఎన్నికలకి అయ్యే పైసలు కూడా వేస్ట్ కదరా బోసడికే. వాడే రాసుకున్నాడు అనుకో పుస్తకం. ఎందుకు వెనకట రాజుల కాలంలో ఎన్నికలు లేని రోజులలో ఎవడు కొట్లాడినా రాజుతోటి ఎవడు కొట్లాడలే. వాడు 200 ఏళ్ళు పరిపాలించినా సప్పుడు చేయలే. మరి నీకు అట్లా చేసేదంటే చేసేయరా రాసేయరా పుస్తకం అంటున్నా. ఇట్లా ఈ తలకాయ మా తలకాయ నొప్పి ఎందుకు తింటావు? మా టైం ఎందుకు వేస్ట్ చేస్తావు? కాదు, నువ్వు రాజరికమే ఉంటుంది భారతదేశంలో రాసినాక, ఒక పర్టికులర్ బీజేపీ లంచ కొడుకులు పరిపాలిస్తారని రాసినాక మేము ఎందుకు కొట్లాడతారా? మా టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటారా? సిగ్గులేని బాడుకో. అన్నం తింటున్నావు రా లంచ కొడుక. రామ్ మోహన్ సంటి, యు ఆర్ 100% బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. ఈ లంచ కొడుకులకి ఏ దాని మీద చర్చకు రారు. గిట్లనే అడమైన కామెంట్ పెడతారు అంతే. పిచ్చి పాడుకో. ఇట్లనే చేయి. వాడు నిన్న గట్ల ఓడో చేసిండాడు బీజేపీ వాడు, అంధభక్తుడు పాపం, యువకుడు తెలియక. ఇవాళ వచ్చి సార్ చెప్తుండాడు. నువ్వు నీ అడ్రస్ చెప్పురా శ్రీనాథ్. నిన్ను కూడా అంటారు కావచ్చు ప్రజలు. చెప్పురా. మేము అట్లా ఏం మీ లెక్క రాజ్యాంగబద్ధంగానే జైల్లో పెట్టిపిస్తాం నువ్వు చెప్పిన కామెంట్కి. అర్థమైందారా లంచ కొడుక? శివుడు అన్న బీజేపీ బత్తాయిల్లో మన బీసీలే బానిస ఉడిగని చేస్తున్నారు ఎక్కువగా. కరెక్ట్. అందుకే మనం యువకులే బ్రదర్, యువకులే 5-10% బీసీకి చెందిన యువకులు తప్ప ఎవ్వరు కూడా వాళ్ళ ట్రాప్లో పడతలేరు. అర్థమైందా? వాళ్ళు నిజంగా ప్రజలు ఓట్లు వేస్తే గెలుస్తలేరు. వాళ్ళు మోసం చేస్తున్నారు అంతవరకే. శ్రీనాథ్ హిందూ దేశం చేస్తారు. హిందూ దేశమే రాది, హిందూ దేశమే అది. హిందూ నది కావాల ఉన్న ప్రాంతం అన్నా హిందూ దేశమే అది. నువ్వు సొంతంగా ఇంకా చేసేది ఏం లేదాడా. హిందూ దేశంలో ఏ మతాన్ని ఏ ఆచారాన్ని పాటిస్తుందో అది హిందూ దేశమే. అర్థమైందా? నువ్వు చేసేది ఏం లేదు. నీ విదేశీ ఆర్య బ్రాహ్మణులని తన్ని ధర్మేశుడే. అర్థమైందా? గోల్వాల్కర్, ఎడ్గేవాకర్ ఎట్లా చచ్చిరో మీరు ఏ పర్షియా దేశం నుంచి వచ్చారో అడిగి పోవాల్సిందే. సనాతన ధర్మాన్ని బోధిస్తున్న వాళ్ళంతా అది ఆల్రెడీ హిందూ దేశమే. నువ్వు ఇంకా చేసేది ఏం లేదాడా. అర్థమైందారా? చూపెట్టరా రే శ్రీనాథ్ లంచ కొడక. రామాయణంలో ఎక్కడైనా హిందూ శబ్దం చూపెట్టరా, వేదాల్లో చూపెట్టరా హిందూ శబ్దం. అది మన భారతదేశంది కాదు, పర్షియాది. సంస్కృతం ఈ దేశంది కాదు, పర్షియాది. అది ఆల్రెడీ హిందూ దేశమే. ఇంకా చేసేది ఏం లేదాడా. పిచ్చి నా కొడుకు శ్రీనాథియన్. నీకు ఏం తెలుసురా? సెక్యులరిజం అంటే ఏందిరా? అన్ని కులాల వారు, అన్ని మతాల వారు వాళ్ళకి నచ్చినట్టు ఉంటారు అంటే ఏమర్థం రా? చెప్పురా లంచ కొడక రే. వెనకట ఈ యొక్క ముస్లిమ్స్, క్రిస్టియానిటీ రాకముందు వెనకట ఈ సోకాల్డ్ యొక్క సనాతన ధర్మాన్ని ఓడి పాటించలే. కానీ నీ యొక్క అడ్డబొట్టలు నిలుబొట్టలు కొట్టుకోలేదురా. ఆల్వార్ నయనారు కొట్టుకోలేదురా. హిందూ రాజులు యుద్ధం చేయలేదురా. ఏం మాట్లాడతాడు? అందుకే అంటున్నా ఈ లంచ కొడుకులకి ఏ దాని మీద అవగాహన లేదు. అందుకంటే ఇట్లాంటి షీడ పురుగులో ఒక ఆడవాడు ఉంటాడు వందల వేలల్లో. ఈ లంచ కొడుకులకి ఏ విషయం మీద అవగాహన లేదు. అర్థమైందా? వీళ్ళొక ఉన్మాదులు.
అంటారా మరి అన్ని దేశాలలో అట్లా అంటారు. ఇండియాకి సంబంధించిన అందరూ నిలబడతామంటారు ప్రపంచ దేశాలు. ఏం చేస్తారా లంజ కొడుక శ్రీనాథ్? మరి ఎందుకు అమెరికాకు వచ్చి ఎందుకు పెట్టిండ్రా హూస్టన్లో మీటింగ్ మోడీ గారు? ఏం పనిరా? క్రిస్టియన్ దేశాలకు ఎందుకు పోతుండ్రా? ఇస్లాం దేశాలకు ఎందుకు పోతుండ్రా మోడీ గారు? లంజ కొడుక నీ అమ్మ బతుకు కాదు. అమెరికా యొక్క మరి క్రిస్టియన్ దేశాలలో తయారు చేసిన ఈ యొక్క వాట్సాప్లు, సోషల్ ఈ యొక్క గూగుల్లు, ఈ ఫేస్బుక్లు ఎందుకు వాడుతున్నారా శ్రీనాథ్ బత్తాయిగా? లండి కొడక. సెక్యులర్ అంటే అది భూతపాదం కాదురా. అందరం మంచిగా అన్నదం లెక్క బతుకుదామని చెప్పడం. రామ్మోహన్ సంటి మరి మొన్న మోడీ గాడు రంజాన్కి అందరికి ముస్లింలకి కిట్లు ఇస్తా అంటాడు, అస్సాంలో బీఫ్ వంచుతా అంటాడు. మరి మళ్ళీ వాడు ఇప్పుడు వచ్చేసి ఇట్లా మాట్లాడుతున్నాడు. అమిత్ షా గారి కొడుకు అక్కడెక్కడ సౌదీ దుబాయ్ వాళ్ళతోటి వ్యాపారాలు చేస్తున్నాడు. ఏం మాట్లాడతారు రైడు ముండ కొడుకు. కరెక్ట్ బ్రదర్. ఆ శ్రీనాథ్ గాడి లాంటి వాళ్ళు ఎడ్డినా కొడుకులు ఉన్నారు. ఇంకేమంటున్నారు? జాయ్ రాజుగారు మీ విలువైన సమయం మా కొరకు కేటాయించినందుకు చాలా ధన్యవాదాలు. జాయ్ జాన్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ టు ఎవ్రీ వన్. ఓకే, చేద్దాం, మనం కష్టపడదాం. మనము శివుడు బి రాజన్న, మీ దేశ ప్రేమకి జాతిపై ఉన్న కేర్కి సలాం అన్న. థ్యాంక్ యూ బ్రదర్. ఎవరు? కృపవరపు గుండుపు సూపర్ మెసేజ్ సార్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ. చేద్దాం, చాలా టైం అయినట్టుంది, కంప్లీట్ చేద్దాం. సో అది మిత్రులారా, ఐ కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా. ప్రతి అంశం మీద అవగాహన చేస్తా, దాంతోపాటు మీ తరఫున వాయిస్ ఇస్తా. అట్లనే మనకి శాతనైనంత కొట్లాడదాం. ఓకే, ధైర్యంగా ఉండాలి. ఒక ఐకమత్యంగా ఒక కార్యాచరణ ప్రకారం మన ఒక ప్రణాళిక ప్రకారం ఇట్లాంటి పునరావృతం కాకుండా ప్రజల్ని చైతన్యం చేయడంతో పాటు మనము ఇంతకుముందు మనం ఇప్పుడు గతంలో మెన్షన్ చేసినవన్నీ చేసుకుంటూ వద్దాం. డే టైంలో ట్రావెల్ చేయండి. ఓకే, అట్లనే ఒక మంచి బందోబస్తున్న వెహికల్ అవ్వండి. ఎవరైతే థ్రెట్ ఉండే అవకాశం ఉంది అనిపించిన వాళ్ళు, అందరికీ ఉండదు, ఎవరైతే ఇంతో అంత పేరున్న వాళ్ళు, ఇంతో అంత పాపులారిటీ ఉన్న వాళ్ళు, ఇంతో అంత బీజేపీ తప్పిదాలను ప్రతిరోజు అనినిత్యం బయట పెడుతున్నారు. సో అట్లాంటి వాళ్ళు కొంచెం ఎక్కువ ఏమంటారు ప్రొటెక్షన్ తీసుకొని 4 రాడ్లు మంచిగా వెహికల్లో పెట్టుకొని 4 దోస్తులు కలిసిపోతే డే టైంలో ఇట్లాంటి అయ్యే అవకాశాలు ఉండి, అయినా మనము దాన్ని అప్పటిదప్పుడు మనం నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఈ కార్యాచరణ కింద ఫండింగ్ ఏర్పాటు చేసుకొని ఒక బాక్సర్ లాంటి, ఇప్పుడు మహేష్ బాబు పెట్టుకుంటాడు కదా బాక్సర్లని, అట్లాంటి వాళ్ళని 4 పెట్టుకోవడం తప్పలేదు. ఒక కామన్ పూల్ ఫండ్స్ కలెక్ట్ చేసుకొని ఇన్ని చేసినాక ఏం చేస్తాడు? ఏం చేయలేడు. అర్థమైందా? చేద్దాం. సో విజయ్ మంచాల సూపర్ అన్న. థ్యాంక్ యూ. సో ఎవరు? శివుడు బి. జై భీమ్ జై భారత్ అన్న. జై భీమ్ జై భారత్. గంతే. శ్రీనాథ్ అనేటోడు బూతులు మాట్లాడు తప్ప, నేను చదువుతలేను, బూతులు మాట్లాడు తప్ప వాని లోపల విషయం లేదు. నేను ఇన్ని తిట్టినా నేను అడిగిన దానికి ఒక్కదానికి సరైన సమాధానం చెప్పే పరిస్థితి లేదు. ఎప్పుడు బూతులు వస్తాయానికి? వాని దగ్గర సమాధానం లేనప్పుడే వాడికి ఫ్రస్ట్రేషన్లో బూతులు వస్తున్నాయి. అంతకుమించి వాని దగ్గర విషయం లేదు. గంతే, సింపుల్. ఆ శ్రీనాథ్ అనేటోడు భూమికి భారం. స్టీవెన్ మాదరబోయిన. హాయ్ సార్, ఐఎమ్ ఫ్రమ్ ముంబై. హాయ్ బ్రదర్. ఎవరు? మిట్ట గడుపుల రాము. మీరు ధైర్యం చేసి ఎన్నో అడుగులు సమానత్వంకై పోరాటం చేస్తున్నారు. చేద్దాం బ్రదర్. కాదు, ఎవరిది వాళ్ళు సెల్ఫ్గా ఆలోచించుకోండి. ఒక 100 ఏళ్ల కింద పుట్టిన వాళ్ళు ఇవాళ ఎవరన్నా బతుకున్నారు ఆ భూమి మీద అంటే? ఏదో ఒక రోజు ఈవెన్ 100 మందిని చంపినోడు ఎవడైనా బతుకున్నాడా ఇవాళ భూమి మీద అంటే? మనందరం ఏదో ఒక రోజు పోతాం. మనం ఎంత కాపాడుకున్నా పోతాం. అది ప్రకృతి ధర్మం అన్నప్పుడు ఎప్పుడు పోతే పోని, మనకు నచ్చినట్టు మనం బతుకుతాము, కరెక్ట్ బతుకుతాము. ఆ క్రమంలో పోతే పోని, మన చేయలేని దాని గురించి 1% ఆలోచించవద్దు. మనకు కరెక్ట్ అనిపించింది చేసుకుంటూ పోదాం. సింపుల్. ఏదో ఒక రోజు మనం చంపినోడు కూడా పోతాడు కదా, వాడు ఉంటాడా? ఎంతో మందిని ఉరి తీసిన రాజులు ఇవాళ ఉన్నారా? కాబట్టి వర్రీ కావద్దు, దేనికి వర్రీ కావద్దు. సంతోషంగా ఉండే ప్రయత్నం చేయాలి. మనకు కరెక్ట్ అనిపించింది చేసుకుంటూ పోవాలి. కాకపోతే మన జాగ్రత్తలు మనం తీసుకుంటూ మనకు నచ్చింది మనం చేసుకుంటూ పోవాలి. సింపుల్.
ఎవరు స్టీవెన్ మాదరబోయిన. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ బ్రదర్. టు ఆల్ మై బ్రదర్స్, సిస్టర్స్, ఫ్రెండ్స్, ఎవ్రీ వన్. ఓకే, జై యేసయ్య. కుమార్ జై యేసయ్య. ఏ మతం చెప్పినా గదే చెప్తుంది బ్రదర్. ఏ మతంలో కూడా చెడు నేర్పడు. చెప్పే విధానం వేరు ఉంటుంది కానీ ముచ్చట సేమే ఉంటుంది, సారాంశం సేమే ఉంటుంది కొంచెం డీప్గా అర్థం చేసుకుంటే. అర్థమైందా? శివుడు మీ తెలుగు సూపర్ అన్న. 24 ఏండ్లు అమెరికాలో ఉండి అచ్చ తెలుగు పలకడం గ్రేట్. థ్యాంక్ యూ బ్రదర్. పోదు కదా బ్రదర్, మాతృభాష పోతుందా? పోదు కదా. సో అది ఐ కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా. సర్వే జన సుఖినో భవంతు. గాడ్ బ్లెస్ ఆల్. టేక్ కేర్. గుడ్ నైట్. బాయ్.